అని మాకెంతో ఆశ నాయన. అదే నాయన మా అంతిమ గమ్యము, అదే మా యొక్క శాశ్వతమైన నివాస స్థలము. ఇక్కడ యాత్రికులము ప్రయాణం చేస్తున్నాం నాయన. అక్కడికి వచ్చినప్పుడు మా యాత్ర అంతా ముగిసిపోయి యుగయుగాలు మీతో ఆనందమయమైన జీవితం, అంత ఆనందమే. దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామయ్యా. ఎప్పుడా నీ రాకని ఆశతో చూస్తున్నామయ్యా. అంతవరకు మేము, మా ఇంటి వారు, మా బంధువులు, మా కుటుంబీకులు, మేము ఉన్న ఊర్లు నీ కోసం సిద్ధం చేసుకుని సమాయత్తమయ్యే కృప మా అందరికి అనుగ్రహించమని, సిద్ధం చేయమని, ఇంకా ఈ 2వ సెషన్లో కూడా తోడుగుండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, రైట్. కొద్దిగా పంచకాండాలు కొద్దిగా స్లోగా నడుస్తుంది, ఆ తర్వాత కొద్దిగా స్పీడ్గా వెళ్తాను. ఎందుకంటే ఇవి బేసిక్ కాబట్టి, అందుకోసమే స్లోగా వెళ్తుంది. ఇక్కడ కొద్దిగా భరించండి మీరు. రైట్. ఆ పేజ్ నంబర్ ఇచ్చారా? ఆయన రాలేదా? తీసుకుని అమ్మ మీరు ఇచ్చారా? పోయిన వారం ఒకరికి బుక్స్ వచ్చారా? అయ్యా నుండి 21 అధ్యాయాల వరకు, 11 నుండి 21 అధ్యాయాల వరకు. ఇందాక బోరల ధ్వని చేసే పని యాజకులదే అని చూసాము. 11 నుండి 21 అధ్యాయాల వరకు జనాంగం యొక్క విఫలత. నిర్గమ జనాంగం అంటే నిర్గమాకాండంలో నుంచి బయట వచ్చారే ఆ తరం ఉంది. 20 సంవత్సరాల పైబడి ఇందాక లెక్కలు వేశారు చూడండి. వారందరూ ఫెయిల్యూర్ గురించి ఇక్కడ మాట్లాడతాడు ఈ 10-11 అధ్యాయాలలో. ఈ 11 అధ్యాయాలలో 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 మొత్తము ఈ అధ్యాయాలన్నింటిలో ఈ 11 అధ్యాయాలలో మనము జనాల ఫెయిల్యూర్ చూస్తాం. సనుగుతున్నారు 11 అధ్యాయంలో. ఒకసారి రండి, దయచేసి ఫాలో అవ్వండి. బైబిల్ కూడా ఓపెన్ చేయండి. మనం బైబిల్ చూడాలి. బైబిల్ని రెఫరెన్సులు చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అక్కడ బైబిల్లో రాసుకోవచ్చు మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటే. 11వ అధ్యాయంలోకి రండి దయచేసి. 11వ అధ్యాయంలో ఇందాక మనం ఏం చెప్పామంటే 10వ అధ్యాయంలో సేనల చొప్పున ఎట్లా సాగాలో, ఎప్పుడైతే మేఘము కదులుతుందా, మేఘము కదిలినప్పుడు వీళ్ళు బయలుదేరాల్సిన పని ఉంది. మేఘం కదిలినప్పుడు బోరలు ఊదుతారు యాజకులు. బోరలు ఎప్పుడైతే ఊదుతారో మనం బయలుదేరాలి, ఇప్పుడు మేఘం కదిలింది, దేవుడు బయలుదేరమని చెబుతున్నాడు అనేటువంటి వాళ్ళ ప్రయాణం ఎట్లా ఉంటుందంటే, ఆ ఆర్డర్ రాస్తాను, మీరు రాసుకోనండి. ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే, మొదటగా మందసము ఉంటుంది. మొట్టమొదటగా మందసము. మొదట ఏంటి? మందసము మొదలవుతుంది. దయచేసి చూడండి. అక్కడ మేఘము. ఓకే, సీనాయి 10వ అధ్యాయం 11వ వచనం. సీనా అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తర్వాత మేఘము పారాను అరణ్యములో నిలిచెను. ఓకే, యూదయ దేవుడైన యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. దానికి ముందు మందసం ఉంటుందండి. ప్రయాణంలో మందసము ముందుంటుంది. ఆ తర్వాత యోధా గోత్రీకులు ఉంటారు. యోధా గోత్రీకులు వీళ్ళు ఉన్నారు చూడండి, తూర్పు నుండే వాళ్ళు. వీళ్ళ తర్వాత ఓకే, యోధా, ఇస్సాకారు, రెండోది ఇస్సాకారు. తర్వాత మూడోది జబూలూను గోత్రాలు, జబూలూను ఉంటారు. జబూలూను ఉన్న తర్వాత మళ్ళా మందసము మోసేటువంటి మందసానికి సంబంధించినటువంటి అవి మోసుకొని పోయే యాజకులు ఉంటారు. నేను చర్చి సింబల్ వేస్తున్నాను. వాళ్ళ తర్వాత ఆ యాజకులు ఉంటారు. ఓకే, యాజకుల తర్వాత ఇది వరుస ఇదన్నమాట, ఇట్లా వస్తుంది చూడండి. తర్వాత రూబేనీయులు ఉంటారు. కనిపించటం లేదా? రూబేనీయులు ఉంటారు.
రూబేనీయుల తర్వాత షిమ్యోనీయులు ఉంటారు. షిమ్యోనీయుల తర్వాత గాదీయులు ఉంటారు. రూబేనీయులు, షిమ్యోనీయులు, గాదీయులు. ఆ తర్వాత మళ్ళా చూడండి, ఇందాక చెప్పాను చూడండి, మందసం అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కహాతీయులు ఉంటారు, వాళ్ళు పని అది. ఆ తర్వాత మెరారీయులు, తర్వాత గెర్షోనీయులు అని చెప్పాను చూడండి, వాళ్ళు 3 భాగాలుగా ఉంటారు. లేవీయులు 3 భాగాలుగా. మళ్ళా వీళ్ళ తర్వాత మళ్ళా మోసే పని. ఓకే, అంటే మందిరపు సంబంధించిన వస్తువులు మళ్ళా వాళ్ళు ఉంటారు. ఈ అధ్యాయంలో మీరు చదివితే వరుసన మీకు అక్కడ దొరుకుతుంది. ఓకే, తర్వాత మీరు ఆ తర్వాత చూస్తే ఇది చూడండి, ఎఫ్రాయిమీలు, మనస్సే, బెన్యామీనీయులు ఉంటారు. అంటే ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీనీయులు. ఓకే, ఈ 3 అయిపోయినాయి. ఇక్కడ ఇది కూడా మందసమే, ఇక్కడ కూడా సింబల్ అదే వేసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్లో మధ్యలో 2 సార్లు వచ్చింది. వీళ్ళ తర్వాత బెన్యామీనుల తర్వాత ఇదిగోండి, దాను, ఆషేరు, నఫ్తాలి. దాను, ఆషేరు, నఫ్తాలి. ఇది ఆర్డరు. ఓకే, అంటే ఎప్పుడైతే బోరలు ఊదబడతాయో ముందు మందసం మోసే కహాతీయులు బయలుదేరతారు మోసుకుంటూ మందసాన్ని. అందుకోసమే వారు మందసము మోసినప్పుడు, మందసం ముందున్నప్పుడు శత్రువుల గుండెలలో దడబుట్టేది. మీకు అర్థమైందా? వారికి మందసము ముందుందంటే వాళ్ళకి జయమే. వాళ్ళు ఎప్పుడు బయలుదేరిన సేనం ఇట్లే వెళ్తుంది. ఎప్పుడు బయలుదేరిన ఇదే ఆర్డరు. మందసము, యోధాగోత్రము, ఇస్సాకారు, జబూలూను, మళ్ళా మందిరానికి సంబంధించినటువంటి వస్తువులు మోసే యాజకులు, మళ్ళా రూబేనీయులు, షిమేనీయులు, గాదీయులు, మళ్ళా గెర్షోనీయులు వీళ్ళు. ఆ తర్వాత అదిగో ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను, దాను, ఆషేర్, నఫ్తాలి. ఎవరున్నారు ముందు? జనం సంబంధించి యోధా ఉన్నారు. యోధాకి ఇచ్చాడు దేవుడు నాయకత్వం. చూడండి, అందుకోసం నేను అది పదే చెప్తూ వస్తున్నాను. యోధా గోత్రానికి లీడర్షిప్ ఇచ్చాడు దేవుడు. యోధా గోత్రములో నుండి వచ్చాడు దావీదు. యోధా గోత్రం నుండి వచ్చిన ఆయనే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు యోధా గోత్రం నుండే. కాబట్టి యోధా గోత్రము ఇదిగో మొట్టమొదటి రాజులు ఈ గోత్రం నుండి వచ్చాడు కదా. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఏ గోత్రం? బెన్యామీను కదా. ఎవరు? సౌలు. సౌలు ఇక్కడ నుండి వచ్చాడు. కానీ దేవుని ఆర్డర్ ఏమో ఇది. జనం కోరుకుంది ఇక్కడ, జనం కోరుకుంది ఇక్కడ ఆయన్ని. మీకు అర్థమైందా? వాళ్ళకి ఎందుకంటే ఆ రోజుల్లో సౌలు హైట్గా, ఎర్రగా, బుర్రగా, సందంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆయన కోరుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళికేమో ఇది ఉన్నది. ఇది ఆర్డరు. ఎప్పుడు ఆర్డర్లో, దేవుని ఆర్డర్లో. అందుకోసమే హడ్సన్ టేలర్ అని ఆయన చైనాకి వెళ్తాడు. చైనాలో మిషనరీ. ఆయన అంటాడు, గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే ల్యాక్స్ నథింగ్ అంటాడు. దేవుని పని దేవుని విధానంలో జరిగితే దాంట్లో లోటేమీ ఉండదట. దేవుని పని ఎప్పుడు దేవుని విధానంలో జరగాలి. దేవుని విధానంలో జరిగిందనుకోండి ఇంకా లోటేమీ ఉండదు. దేవుని పని మన విధానంలో, మనం అనుకున్న విధానంలో జరిగిందా అప్పుడు అదంతా కొంత శ్రమలు, కష్టాలు, బాధ అట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, మధ్యలో ఎవరైనా కొద్దిగా వీడియో తీయగలిగితే వీడియో తీయండి. ఫోటోలు ఇటు నుంచి తీయాలి, అటు నుంచి తీయాలి. ఎవరైనా కొద్దిగా నాకు షేర్ చేయండి, ఎందుకంటే చాలా అవసరం, పంపించాలి. ఇది ఆర్డర్. ఓకే, రైట్. ఇప్పుడు ఆ 10వ అధ్యాయంలో మీరు అక్కడ చూస్తే ఆ లెట్లపై యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగాలి అనుంది 14వ వచనంలో. ఆ తర్వాత యూదీయులు ఇశ్శాఖారు, నా దాంట్లో చేస్తారా? వీడియో తీయండి, 2 ఫోటోలు తీయండి. వీడియో అది తక్కువ, జస్ట్ ఒక 20 సెకండ్ల వీడియోనే. ఓకే, రైట్. చూడండి అక్కడ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ యూదీయులు అని 14వ వచనంలో, ఆ తర్వాత ఇస్సాకారీయులు, ఆ తర్వాత జబూలూనీయులు, ఆ 16వ వచనంలో జబూలూనీయులు ఉంది. దాని తర్వాత రూబేనీయులు ఉంది 18వ వచనంలో, రూబేనీయులు. ఓకే, ఆ తర్వాత రూబేనీయుల తర్వాత షిమ్యోనీయులు, గాదీయులు. ఓకే, చూడండి అక్కడ మీరు చూస్తే 17వ వచనంలో మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులు, మెరారీయులు మందిరమును మోయిసు సాగిరి.
ఓకే, అట్లా మందిరం మోయిస్తూ సాగుతూ ఉన్నారు, వాళ్ళు మధ్యలో ఉంటారు, వాళ్ళు మందిరపు పనులు తీసుకునేప్పుడు. రైట్, తర్వాత చూడండి అక్కడ 21వ వచనం, కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిస్తూ సాగిరి, అందరూ వచ్చులోగా వారు మందిరపు నిలవబెట్టిరి. ఎఫ్రాయిములు పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామ అధిపతి. తర్వాత మనష్షీయుల గోత్రం బెన్యామీల గోత్రముకు అధిపతి. దానీయులు పాలెము దానీయులు. తర్వాత అషరీయులు నఫ్తాలీయులు. దానీయులు అనేటువంటి 25వ వచనంలో ఉంది. 27లో అషరీయులు ఉంది. ఆ 27లోనే నఫ్తాలీయుల గోత్రము వాళ్ళు అట్లా సాగుతూ ఉన్నారు. ఓకే, కాబట్టి ఆ యొక్క ప్రయాణం అట్లా. నెక్స్ట్ 11వ అధ్యాయంలో చూస్తే, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది దేవుడైన యెహోవాకు వినబడెను. దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. అప్పుడు అగ్ని వారిలో రగులుకొని పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే దేవుడిని వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. అప్పుడు దేవుడైన యెహోవా అగ్ని వారిలో రగులుకొనెను. ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వారి మధ్య మిశ్రిత జనాంగము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మళ్ళా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉన్నప్పుడు మేము చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అంటున్నారు. ఏం జ్ఞాపకానికి వస్తున్నాయట? ఇవన్నీ జ్ఞాపకంగా, దోసకాయలు, ఉల్లిగడ్డలు, కూరగాయలు ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ చూస్తేనే ఎప్పుడు చూసినా ఏందో ఇదే ఒకటే భోజనం, ఈ రొట్టెలే తిని నోరు చప్పబడింది అంటున్నారు. ఎవరట వీరికి? వారిని ప్రేరేపించింది ఎవరు? మిశ్రిత జనాంగము అని ఉంది. చూడండి, మిశ్రిత జనాంగం అంటే ఎవరు? వాళ్ళు ఐగుప్తులో నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్న వేరే జనాంగం ఉన్నారు చూడండి. ఐగుప్తు వాళ్ళేమి, ఇంకా వేరే ఇతరత్ర గోత్రాలు వారు ఉంటారు, ఇశ్రాయేలీలు కాకుండా. వాళ్ళల్లో దేవుని మీద విశ్వాసం కలిగింది. ఎట్లా కలిగింది అంటారు వాళ్ళల్లో విశ్వాసం? ముందు 9 తెగుళ్ళు ఉన్నాయి కదా. 10వ తెగులు మనుషులు మారడం కదా. 10వ తెగులు ప్రథమ సంతానం మారడం. ముందు 9 తెగుళ్ళు జరిగాయిగా. 9 తెగుళ్ళు 5, 6, 7 జరిగినప్పుడే ఓరే నాయన, దేవుడు నిజంగా బలవంతుడైన దేవుడు ఇలాగున్నాడు రా, మన దేవతలు ఇవన్నీ ఆయన ముందే నిలబడట్లేదు, వీళ్ళు మంత్ర విద్యలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళ వల్ల కావట్లేదు, కాబట్టి ఆయన వైపు తిరిగితేనే మంచిదని కాస్త అటు ఇటుగా ఉండి గోపీలు అంటారు చూడండి. గోపి అంటే తెలుసా? గోడ మీద పిల్లి అంటారు. ఓకే, ఈ గోడ మీదలాగా అటు దూకుతారు, ఇటు అనుకూలంగా ఉంటే ఇటు దూకుతారు, లేకపోతే అటు అనుకూలంగా ఉంటే అటు. ఎందుకు వచ్చిన గోలరా, ఎందుకు ఈ రోజున మనం కూడా గొర్రె పిల్లను వదిలించుకుందాం అని చెప్పేసి విశ్వాసము ఉంచారో ఏమో మనకు తెలియదు. మరి వాళ్ళని ఏ లెక్కలో మనకు తెలియదు. కానీ వచ్చారు జనాంగం మటుకు వచ్చేసారు, వీళ్ళతో పాటు వచ్చేసారు, తప్పించుకున్నారు వీళ్ళు కూడా. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ప్రథమ సంతానం చనిపోలేదు, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు బయలుదేరి వచ్చారు. ఈ మిశ్రిత జనాంగం ఎప్పుడు కూడా సమస్య. మిశ్రిత జనాంగం అందుకోసమే దేవుడు అనేది, ఓకే నీవు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండవద్దు, నీవు ఎప్పుడైనా ఒకవైపే ఉండు, ఒకే మార్గము అనే దేవుడు చెప్పేది అదే. ఓకే, మిశ్రిత జనాంగం ఏడ్చారట వాళ్ళు, మరలా ఏడ్చి, ఓకే మాకెవరు మాంసం పెడతారు, ఐగుప్తులో ఉన్నప్పుడు అవి తిన్నాం, ఇవి తిన్నాం, ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లింది, ఈ మన్నాగాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొని ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, సూపుగా బోలం వలె ఉండను, తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెన మీద గాల్చి రొట్టెలు చేసుకున్నారు. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండను. రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు మన్న దాని వెంటనే పడెను. జనులు గుడారంలో తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం దగ్గర ఏడవగా మోషే వినెను. తర్వాత మోషే వినెను, దేవుని కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి శ్రద్ధగా ఉండెను గనక దేవునితో ఇట్లా అంటున్నాడు, నీ సేవకును బాధించితివి, నా మీద కటాక్షము రానియక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా, నేనే సర్వజీవన గర్భం నేను కన్నానా ఏంటి నాకు ఈ గోల అంటున్నాడు మోషే. చూడండి మోషే ఏంటి అసలు నాకేంది ఈ బాధ ఏంది నాకు. మోషే ఎంత కోపపడుతున్నాడు. నేను ఇక్కడేం రాసుకుంటున్నాను అంటే కింద 16వ వచనం, అప్పుడు దేవుడు మోషేతో ఎట్లనను,
జనులకు పెద్దలని అధిపతులని నీవు ఎరిగిన ఇశ్రాయేలు పెద్దల్లోని 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారం వారికి తోడుకొని వచ్చి, రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలను, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను, ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను. నేను ఇట్లా రాసుకున్నా. ఏమని రాశానంటే, మోషే బాగా నేను ఒక్కడనే భరించాలని, ఏంటయ్యా నాకేంది ఇవి ఏందని అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, ఏం బాధపడగాకలే, వద్దులే అంటున్నాడు. అది అక్కడ పాయింట్. వదిలే, బాధపడగాకు, కాస్త బాధపడగాకలే, ఏమనుకోగాకు, బాధపడగాకు, వదిలే, బాధపడగాకని, ఇదిగో నీ మీద ఉన్న ఆత్మను కొంత 70 మందికి ఇస్తా, వాళ్ళు కూడా భరిస్తారంటున్నాడు. చాలాసార్లు మనము ఒక్కొక్కసారి భరించలేనప్పుడు, ఒక సేవలో భరించలేని కష్టాల గుండా వెళ్తున్నప్పుడు నీ పక్కన నీ కాడి మోయటానికి కొంతమంది జనాన్ని లేపుతాడు. అది నీ పక్కన నీతో కలిసి నీ భారం పంచుకోవటానికి, నీ కన్నీళ్లలో నీ భారం పంచుకోవడానికి దేవుడు కొంతమందిని లేపుతాడు. యథార్థంగా మనం గనక పని చేస్తూ ఉంటుంటే దేవుడు ఖచ్చితంగా నీ భారాన్ని చూసి గమనించే వాళ్ళని కొంతమందిని లేపుతాడు. మేము ఒక ఊరు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాము. ఆ ఊరిలో ఒక దైవ సేవకుడు, ఆయన చాలా దూర ప్రాంతం నుండి వచ్చాడు ఈ ప్రాంతానికి. చాలాసార్లు నాతో ఒక మాట అనేవాడు, ఎందుకో మాకు ఇక్కడ అంత పని జరగట్లేదండి, అంతా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మా ప్రాంతానికి అన్నాడు. మా ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అండి అని అంటే నేను ఒకటే చెప్పాను, మిమ్మల్ని దేవుడు ఎక్కడ పిలిస్తే ఇక్కడ ఉన్నాడండి, దేవుడే తగిన సమయంలో మీకోసం కొంతమందిని నిలబెడతాడు అన్నాను. ఆ రోజున ఆయన దగ్గర జరిగిన ప్రార్థన అంతా పూర్తిగా అన్యుల మధ్యలో, వాళ్ళ మధ్యలో బజార్లో మీటింగ్ పెడితే అసలు మీరు నమ్మకపోండి, వాళ్ళే వచ్చి వాళ్ళే కుర్చీలు తీసి వాళ్ళే పట్టలు మడతేసి వాళ్ళే మొత్తం అన్నీ వాళ్ళే చదువుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. కొద్దిమందే వచ్చేది, కానీ ఆ కొద్దిమంది ఎట్లా నిలబడుతున్నారు, వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేసేసి దాదాపు 10 ఏండ్లు ఏమో పైన అయింది. ఈ 10 ఏండ్లకు కానీ ఇప్పుడు జనం గుర్తిస్తున్నారు. నీవు రాగానే వెంటనే నిన్ను జనం గుర్తించరు. మనం రాగానే వెంటనే జనం మనల్ని గుర్తించరు. మనలో ఓపిక ఉన్నదా, మనలో నమ్మకత్వం ఉన్నదా, మనలో యథార్థంగా పనిచేసి తత్వం ఉన్నదా, మనం ఎలాంటి వారమో కొన్ని సంవత్సరాలు చూస్తారు వాళ్ళు. కొన్ని సంవత్సరాలు చూసి కానీ ఆ తర్వాత ఓహో ఈయన మన దగ్గర నిలబడే వాళ్ళలాగానే ఉన్నాడే, మనం కూడా నిలబడదాం అనుకుంటారు. దేవుడు నిలబెడతాడు, అంతే. దేవుడు నిలబెడతాడు, అక్కడ నిలబెడతాడు మీకోసం. ఇప్పుడు మోషే తీసుకొచ్చాడా, ఇప్పుడు జనం అందరూ మాకు మాంసం కావాలా, మాకు అది కావాలి, ఇది కావాలి సరుగుతావు అంటే ఏంది నాకు ఈ గోల అంటున్నాడు. ఏంది నేను కన్నా నా వీళ్ళని, ఏంది ప్రభా, ఏంటి నాకు ఈ బాధ ఏంది అంటే, ఏం బాధపడగాకు, నేను చూసుకుంటాగా అంటున్నాడు ఆయన. ఓకే, ఆయన చూసుకునే దేవుడు అండి. ఓకే, ఆ తర్వాత చూస్తే ఓకే, రేపటికి పరిశుద్ధపరచుకోండి, మాంసం తింటారా మీరు, మాంసం తింటారా అన్నాడు. వాళ్ళు మాంసం కావాలన్నారుగా, అక్కడ అంత భయంకరంగా. ఓకే, మాంసం రేపు ఏడ్చి మాకు ఎవరు మాంసం తింటారు, మాకు యెహోవా విన్నట్లు. 18వ వచనం చూడండి, నీవు జనులను చూసి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తిందురు, దేవుడైన యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగానే జరిగింది అని మీరు కొంటిరు కనుక ఆయన మీకు మాంసం ఇస్తాడు, మీరు తింటారు. 1 దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 కాదు, 20 దినాలు కాదు, 1 నెల దినం వరకు మీకు ఆ నాసికారంధ్రంలో వచ్చి అసహ్యమోక వరకు తిందురు. ఓకే, చూడండి, ఎవరు వింటున్నారట, ఎవరు విన్నారు, దేవుడు వింటున్నాడు. వినే దేవుడు. వాళ్ళు ఆ మోపున ఆ మోషే మీద సనుగుకుంటా ఉంటుంటే ఎవరు వింటున్నారంటే దేవుడు విన్నాడు అనేటువంటిది మీరు చూస్తే ఈ అధ్యాయంలో, పక్కన అధ్యాయంలో కూడా, 2 అధ్యాయంలో కూడా దేవుడు వింటున్నాడు అనేది మనకు కనపడుద్ది, మళ్ళా కనపడుద్ది. అందుకు ఒక్కొక్కసారి గ్రంథకర్త రాసేటప్పుడు
ఏ పాయింట్ మళ్ళా వస్తుంది అది గమనించాలి. చూడండి, ఇప్పుడు దేవుడు విన్నాడని ఉందా, 12వ వచనం 12వ అధ్యాయం అక్కడ చూడండి. మోషే కూషు చేసేటప్పుడు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను గనక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. మోషే చేత మాత్రమే దేవుడు పలికించినా మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా ఎవరు వింటున్నారు ఆ మాట? ఎవరు వింటున్నారు? చూడండి, అదే ఐడియా 11వ అధ్యాయంలో ఏ ఐడియా ఉందో అదే ఐడియాని 12వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు గ్రంథకర్త మోషే. ఆ ఐడియా కంటిన్యూ అవుతుంది. ఎవరు వింటున్నారు? ఎవరు మనం మాట్లాడుకునేది. అందుకోసం పెద్దలు అన్నారు గోడకు చెవులు ఉంటే జాగ్రత్త అని. ఉంటాయా ఉండవు గోడకు చెవులు? ఒక్కోసారి తెలియదు మనకు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా మాట్లాడాలి. అస్సలు ఎవరి గురించి కూడా ఎప్పుడు నెగిటివ్గా అసలు మాట్లాడకూడదు. ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదు. అందరి గురించి పాజిటివ్ వర్డ్సే మనం మాట్లాడాలి. ఎప్పుడు పాజిటివే మనం మాట్లాడాలి. ఎందుకంటే నెగిటివ్ వచ్చిందనుకోండి, మనకు ఆ నెగిటివ్ మనకు తెలియకుండానే లోపల నిండుకొని ఉంటుంది కదా, అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. నెగిటివ్ అనేది హృదయంలో నిండుకుంటే అది తెలియకుండానే ఏదో ఒక సమయంలో బయటకు వస్తుంది. అందుకోసమే మన హృదయాన్ని ఎప్పుడు పాజిటివ్ ఆలోచనతోనే నింపుకోవాలి. మీరు మంచోళ్ళండి, మీరు చాలా మేలు చేసేవాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరు లేరు, నిజంగా సహకరించేవాళ్ళు అనే మాటలే మనలో ఉండాలి. మనం ఎదుట ఆ సంఘాన్ని కూడా, సేవకులు ఎక్కువ మంది సేవకులు ఉన్నారు కాబట్టి సంఘాన్ని కూడా మనం ఎప్పుడు వాళ్ళని ఇదిగో ఈ వాక్యం ఈ వ్యక్తికి అయితే బాగుంటుందని ఎప్పుడు ప్రసంగించకూడదు. ఏ వాక్యం ఏ వ్యక్తికి పనిచేయదు అంటిల్ ఇట్ వర్క్స్ ఆన్ యూ. ఆ వాక్యం నీ మీద పనిచేస్తే తప్ప ఆ వాక్యం ఎదుటి వాళ్ళకి పనిచేయదు. ఏ వాక్యమైనా నాకు ప్రభా నాతో మాట్లాడాయా, ఈ వాక్యం నుంచి నాకేం నేర్పుతున్నావయ్యా, నేను నేర్చుకున్నది వాళ్ళు నేర్చుకోవాలి ప్రభా అని మనము సేవకులంగా మనం అది ఫస్ట్ వీ హ్యావ్ టు సీ గాడ్ ఇన్ దట్ స్పెషల్ రెఫరెన్స్. ఆ ప్రత్యేకమైన వాక్యములు మనం దేవుణ్ణి మనం చూడాలా. దేవా నేను చూసానయ్య నిన్ను, వాళ్ళు చూసేటట్టు చేయాలి. అది ప్రార్థన చేయాలి. నేను నిన్ను చూశానయ్యా, నీ ప్రేమను చూశానయ్యా, నీ ప్రత్యేకతను చూశాను, నీ ముఖాన్ని చూశానయ్యా, వాళ్ళు నీ ముఖాన్ని చూడాలయ్యా అని ప్రార్థన చేయాలి. పాజిటివ్తో ఎప్పుడు నిండి ఉండాలి. ఓకే, ఎవరు వింటున్నారు అక్కడ? అసలు చూడండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అసలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? మోషే గురించి మాట్లాడుకున్నారు. ఈ మనిషి ఆ కూష్ అమ్మాయిని చేసుకున్నాడు, మరి ఆ టైంలో సిప్పోర కూష్ అంటే వేరే వాళ్ళని చేసుకోవాలా, మోషే ఇంకొకరిని చేసుకోవాలా, చేసుకున్నట్టు ఆధారాలు లేవు. చేసుకుంది సిప్పోరానే. ఆయనకు ఒకే భార్య ఒకే జీవితం, రెండో భార్య లేదు. కొంతమంది దాన్ని ఇంకొక ఆమెను చేసుకున్నాడా? కాదు. ఆమె కూషు దేశిస్తారు అంటే మిద్యానీయుల లైన్లోనే ఉంటారు. అంతా ఆ లైన్ అదంతా కూషు ప్రాంతాల వాళ్ళే సౌత్లో ఉంటారు. మిద్యానీయులు. ఇత్రో కూతురు కదా ఆమె, రగుయేలు. ఇత్రోకి మరొక పేరు రగుయేలు, ఆయన కూతురు. ఓకే, నీవే చూడండి. దేవుడు మాతో ప్రవచించలేదా అనగా దేవుడు ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అని హఠాత్తుగా మోషే అహరోనులు మిరియాములకు ఆజ్ఞయించిన. ఎవరు అంటున్నారు? ముగ్గురు రండి అంటున్నాడు. పంచాయతీ తీర్చాలి. ఇప్పుడు ఏంటి పంచాయతీ? ముగ్గురికి పంచాయతీ తీర్చా. పెద్ద ఎవరు ఇప్పుడు? పెద్ద దేవుడు పంచాయతీ తీర్చే పెద్ద దేవుడు. మీ ముగ్గురు రండి, గుడారం దగ్గర రండి, ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అంటున్నాడు. చూడండి, హఠాత్తుగా ఆజ్ఞించిన. ముగ్గురు రాగా దేవుడైన యెహోవా మేఘ స్తంభములు దిగి ప్రత్యక్ష గుడారం ద్వారం మీద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. ఎవరిద్దరిని పిలుస్తున్నాడు? కంప్లైంట్స్ ఇచ్చింది ఎవరు? వాళ్ళిద్దరుగా కంప్లైంట్స్ ఇచ్చింది వాళ్ళిద్దరు కదా. మీరిద్దరు ముందుకు రండి అంటున్నాడు. ఆయన అక్కడ నిలబడి మీరిద్దరు ముందుకు రండి అంటున్నాడు. బల్లో కనుక మాస్టర్ రే ఎవడు అల్లరి రా ముందుకు రా బెత్తం తీసి కొడతాడు చూడండి, మీరిద్దరు ముందుకు రండి అన్నాడా? చూడండి, వారిద్దరు రాగా ఆయన నా మాట వినండి, మీలో ప్రవక్త ఉండినట్లా దేవుడు యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు,
నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, గోడ భావాలతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖంతో మాట్లాడుదును. అతడు దేవుడైన యెహోవా స్వరూపమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుకు మీరేలా భయపడలేదు? దేవుని కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. రగులు కొనగా వెళ్ళిపోయానంటే ఒక్కసారి సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు ఆయన, అంతే. ఆయన ఒక్కసారిగా వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారా అని అట్లా చూశాడు, సీరియస్గా చూసి వెళ్ళిపోయాడా. వెంటనే కుష్టి వచ్చేసేసింది. చూడండి, అక్కడే ఉంది. అక్కడ ఎప్పుడైతే ఆయన సీరియస్గా చూశాడో వెంటనే అక్కడ ఆయన వెళ్ళిపోయినానుందా, మేఘము అప్రత్యక్ష గుడారం మీద ఎత్తబడాను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టితో ఆయన సీరియస్గా చూడటంతోనే ఏమైంది, ఆమెకు కుష్టి వచ్చేసేసింది. ఎవరికి? మిరియాముకు కుష్టి వస్తే, ఇప్పుడు కుష్టి వస్తే ఏం చేయాలి? పాలెంలో ఉంచకూడదు. అక్కడ అదే ఉంది కింద వచ్చిన వాళ్ళల్లో. వాళ్ళు పబ్లిక్గా మోషే మీద సనిగారా, సీక్రెట్గా సనిగారా? ఇళ్ళ గదులలో మాట్లాడుకునేది మిద్దెల మీద ప్రకటించబడిన అన్నట్టుగా వాళ్ళు సీక్రెట్గా మాట్లాడితే, ఇప్పుడు మిరియాముకు కుష్టి వచ్చింది. ఇప్పుడు కుష్టి వచ్చిన ఆమెను పాలెంలో ఉంచుతారా? ఉంచరా? అక్కడే వాక్యంలో ఉంది, మీరు చూస్తే పాలెం బయట 7 రోజులు పెట్టేసేసారట. ఏమయ్యా, ఎందుకు మిరియామును పాలెం బయట ఎందుకంటే కుష్టి వచ్చింది రా నాయన, కుష్టి వచ్చిందా? కుష్టి వచ్చినంత పాపం ఏమేం చేసింది? కుష్టి వచ్చేంత పాపం ఏమేమి చేసింది అని ప్రశ్న వస్తుందా రాదా? జనంలో వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఏదో పాపం చేసి ఉంటుంది ఈమె నాయకురాలు, లీడర్ గారి అక్క, ఓకే, మోషే గారి అక్క ఆమె, ఓకే, ఈమె పెద్ద పొజిషన్లో ఉన్న ఆమె, ఈమె పాపం చేయటం ఏమిటి? చూసారా? రహస్యంగా చేసేది, దేవుడు దాన్ని పబ్లిక్ చేశాడు. చాలాసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం రహస్యంగా ఏం తెలియదులే అనుకుంటామా? ఆయన బయట పెట్టాలనుకుంటే మనల్ని పబ్లిక్ చేసి పడేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండాలా, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చూస్తే 7 రోజులు పాలెం బయట ఉంది అని ఉంది వాక్యంలో. ఉందా లేదా అక్కడ వాక్యం? చూడండి, ఫాలో అవ్వండి. కింద ఉందా? అది మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపిన. మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత జనులు అజరోతు నుండి సాగి పారాను అరణ్యంలోనికి వచ్చిరి. ఓకే, రైట్. ఇక్కడ గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని 13వ అధ్యాయంలో 12 మందిని పంపిస్తా ఉన్నాడు. వాళ్ళు వస్తారు. 14వ అధ్యాయంలో రిపోర్టు. ఓకే, చూడండి, 13వ అధ్యాయం చివరిలోనే ఉంది. అయ్యా, మనం స్వాధీనపరుచుకుంటామంటే మనకు చాలదయ్యా, మనం వల్ల కాదు అంటారు వాళ్ళు. మనం స్వాధీనం చేసుకోలేము అంటారు వాళ్ళు. ఓకే, రైట్. 14వ అధ్యాయం చూడండి. సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన. ప్రజలందరూ ఏడ్చిరి. ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా సావలేదు. మేము కత్తివాట పడినట్లు దేవుడు మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు, పిల్లలు, కొల్లబోదులు తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అనిరి. మనము ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్దామని ఒకరితో అక్కడ చెప్పుకొనగా, ఏంటంట, ఒక నాయకుని నియమించుకున్నారు, ఎన్నికి వెళ్దారు, ఎందుకు వచ్చిన గోల అంటున్నారు వాళ్ళు. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. సాగిలపట్టం అంటే ఎట్లా? సాగిలపట్టం అంటే కిందకి నేలకు మీకు దండం పెడతాం, మా మాట ఏనండి అయ్యా, మీకు దండం పెడతాం అంటున్నారు. ఎంతటి వారు అసలు మోషే అహరోనులు? అసలు మోషే అంతటి వాడు ఒక రాజ కుటుంబంలో పెరిగినవాడు కదా. ఆయనకు అన్ని విద్యలు అన్ని
సకల విద్యలు ఎరిగినవాడా కాదా? సామాన్యుడు అసలు మోషే. మోషే చూడండి, వాళ్ళకి ఎదుట సాగిలపడుతున్నాడంటే, వాళ్ళ ఎదుట సాగిలపడి నా మాట వినండి ప్లీజ్, నా మాట వినండి అని అంత బతిలాడుతా ఉన్నాడు. నాయకుడు, మనం ఒక్కొక్కసారి నాయకులంగా ఎంతో తగ్గించుకోవాల్సి వస్తుంది. నేల మట్టుకు, ఒక్కొక్కసారి నేల మట్టుకు తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులకు కూడా రెడీగా ఉంటేనే నాయకత్వం. ఒక ఆయన అంటున్నాడు, ఏరా నేను సేవకునరా, నాకు పనులు చెబుతారు ఏందిరా అంటున్నాడు. అంట ఏమంటున్నాడు, ఏది మాట అనేది ఏంటి? నేను మాటలో సేవకుడే, పనిలో నాయకుడు. మాటలో మాత్రం నేను సేవకునరా, ఏంట్రా నాకు పని చెప్పేది అంటున్నాడు. సేవకుడు అనే దాంట్లోనే ఏముంది? సేవ చేసే అది ఉంది. సేవకుడు అనే దాంట్లోనే సేవ చేసేది ఉంది. ఓకే, చూడండి మోషే అహరోనులు ఎంత పాఠాలు నేర్పుతున్నారు. రైట్. అయితే మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి. ఇక్కడ యెహోషువ కాలేబులు, అప్పుడు యెహోషువ కాలేబులు వాళ్ళిద్దరు సాగిలపట్టం చూసి వారిద్దరు ముందుకొచ్చి వాళ్ళు సర్వ సమాజం ఎదుట మేము చూసాము, అది దేవుడు మనకిస్తాడు, మీరు తిరుగుబడవద్దు, మీరు తిరుగుబాటు చేయవద్దు అని చెప్పేసేసి బట్టలు జింపుకొని మరీ చెబుతున్నారు. వాళ్ళు ఉందా లేదా? 6వ వచనం చివరిలో, బట్టలు జింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం, దేవుడు మన యందు ఆనందించిన ఎడల దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరు దేవుని మీద తిరుగుబాటు చేయవద్దు, దేశ ప్రజలకు భయపడవద్దు, వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ మీ మీద నుండి తొలగిపోయాను, దేవుడు మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకండి అనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చాంపవలనన్నగా. మళ్ళా దేవుడు కనపడుతున్నాడా కనపడతలేదా? సడన్గా దేవుడు దిగాడు. దిగలేదు అక్కడికి, అక్కడే ఉంది చూడండి. రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు వెంటనే ఏం కనిపించింది? ఏముంది అక్కడ? దేవుడు దిగలేదా? ఆయన గనక ఆ టైంలో గనక ఆయన దిగి ఉండకపోతే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళే. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేవాళ్ళే. దేవుడు నీ ప్రాణం మీదకి రానివ్వడు. దేవుడు నీ ప్రాణాన్ని ఎంత విలువగా చూస్తాడంటే ఆ టయానికి ఆయన ఎంత ఆశ్చర్యకార్యమైన చేయడానికి ఆయన దిగి ఎదురుగా నిలబట్టడానికి రెడీగా ఉంటాడు. ఆయన ఒకసారి జరిగిన సంఘటన ఇది, అవసరం అయింది కాబట్టి చెప్తున్నాను. బద్వేల్ దగ్గర నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. నేను ఆయన ఒకే కాలేజీలో చదువుకున్నాం బెంగళూరులో. జాన్ నగస్ గారు మేమంతా ఒకే కాలేజీలో చదివాము. మాకు ఒక 1 ఇయర్ సీనియర్ అన్న, సంపత్ కుమార్ అని అన్న. ఆయన మాకు 1 ఇయర్ సీనియర్. ఆయన 2009లో అయిపోయింది, నాది 2010లో అయిపోయింది అక్కడ MTH. ఓకే, ఆ 2009లో ఆయనది అయిపోయింది, 1 ఇయర్ సీనియర్ మాకు. ఆయన అంటాడు, బద్వేల్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి ఎంత బాంబులు చుట్టి బాంబులు ఇసిరేసి స్పాట్లు పెట్టడంలో దిట్ట అనమాట. ఆయన బాంబులు చుట్టడంలో, బాంబులు వేయటంలో, స్పాట్లు పెట్టడంలో దిట్ట. భయంకరమైనటువంటి అంత స్పాట్ పెడతాడు. స్పాట్ పెట్టాడంటే ఇంకంతే, అవతలోడు అయిపోవటమే. ఉన్నట్టుగుండి కామ్ అయిపోయాడు. కానీ ఆపోజిట్ వాళ్ళు పసిగడతా ఉన్నారు, ఏంద్రయుడు ఉన్నట్టుండి కామ్ అయ్యాడు అని పసిగట్టి గమనిస్తున్నారు. ఒకరోజు ఈయన ఎక్కడికో వెళ్తుంటే దొరికాడు. వాళ్ళకి పట్టుకొని ఊరి చివరి ఎక్కడికో పట్టకపోయి అక్కడ ఉదయం నుండి సాయంత్రం దాకా, అది ఆ రోజు సోమవారం, ఉదయం నుండి సాయంత్రం దాకా పిచ్చికి కొడతా ఉన్నారు. ఏంట్రా, ఏం ప్లాన్ గీసావరా, ఎవరికో స్పాట్ పెడుతున్నావురా, మమ్మల్ని ఒకసారి లేపేయాలని చూస్తున్నావురా, నువ్వు అందుకనే కామ్ అయ్యావరని కొడుతున్నారు. ఆయన అంటాడు, నేను అవన్నీ వదిలేసానండి, నన్ను నమ్మండి అండి ప్లీజ్ అంటున్నారు. ఒకరోజు అయిపోయింది. 2వ రోజు పొద్దున్నే టిఫిన్ పెట్టారు. మళ్ళీ టిఫిన్ పెట్టడం, అన్నం పెట్టడం, దంచటం, టిఫిన్ పెట్టడం, అన్నం పెట్టడం, దంచటం, సాయంత్రం దంచటం అనమాట. అంటే సాయంత్రం పిచ్చి కొట్టడం. ఉదయాన్నే టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం అన్నం పెడుతున్నారు, సాయంత్రం కొడుతున్నారు. అట్లా అయిపోయింది. శుక్రవారం వచ్చింది. శుక్రవారం టిఫిన్ తెచ్చారు, తినలా. నేను శుక్రవారం తిన్నండి, ఫాస్టింగ్ అన్నాడు. ఏం ఫాస్టింగ్ రా అన్నారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను,
ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి శుక్రవారం ఫాస్టింగ్ ఉంటానండి, నేను తినను అన్నాడు. మధ్యాహ్నం అన్నం తెచ్చారు, తినలా. వాళ్ళు ఈ రోజు ఇది లాస్ట్ రోజురా, ఉదయం అన్నం తెచ్చాము, మధ్యాహ్నం అన్నం కూడా తెచ్చాము, నువ్వు తినలేదు, ఇంకా సాయంత్రం తీసుకుపోయారు. ఊరు ఇంకా అవతలకి అక్కడ ఒక ఏరులాగా ఉంటే ఏరు దగ్గర తీసుకుపోయారు. ఈ ఏరు ఒడ్డున ఆడ కూర్చోబెట్టారు. అరే నీ లాస్ట్ కోరిక ఏందో చెప్పురా అన్నారు. ఇటు పక్కన ఇంత పొడుగు తలవారు పట్టుకొని ఉన్నాడు ఒకడు. తలవారు అంటే కత్తి, పెద్ద కత్తి. ఒక్కటే ఏటు ఎడేయాలని, ఇది తెగి అవతల పడాలని వాడి ప్లాన్. ఇంతలా ఉన్నాడు వాడు. వాళ్ళు అన్నారు నీ లాస్ట్ కోరిక ఏంట్రా అన్నారు. 2 నిమిషాలు ఇవ్వండి ప్రార్థన చేసుకుంటా అన్నాడు. నేను గత 5 రోజుల నుంచి మీకు చెబుతున్నాను, మీరు నమ్మట్లేదు, నా మాటను వింటలేదు, నేను అవన్నీ మానేసానని చెప్తున్నాను, 2 నిమిషాలు ఇస్తారని నాకు, ప్రార్థన చేసుకుంటా అన్నాడు. సరే చేసుకోరా అన్నారు. 2 నిమిషాలు మోకరించాడు ఆ ఇసుకలో. అది ఏరు ఒడ్డు అని చెప్పే కదా, ఇసుకలో 2 నిమిషాలు మోకరించి, దేవా నేను ఇవన్నీ విడిచిపెట్టానని నీకు తెలుసాయా, కానీ వీళ్ళకి తెలియదయ్యా. నీవు నా హృదయాన్ని ఎరిగిన వాడవు, నేను చేసే క్రియలన్నీ ఎరిగిన వాడవు. నా భార్య, 2 బిడ్డలయ్యా, వాళ్ళిద్దరి గురించి నువ్వే చూసుకోయా అని ప్రార్థన చేసి కన్నీళ్ళు పెట్టుకొని ఆమేనని అన్నాడు. అన్న ప్రార్థన అయిపోయిందన్న అన్నాడు. వాడు వెంటనే ఒక్కసారి ఆ కత్తి ఎత్తాలని, ఒక్కే ఏటేయాలని ఎత్తబోయేసరికి చేయలేకపోవట్లా. వాడి చెయ్యంతలా ఉన్నవాడు వాడి చేయలేకపోవట్లా. ఇదేంది కత్తి ఆ ఇసుకలో పెడితే ఇసుకలో పాతుకొని పోయినట్టుంది, కానీ దాని ఆ చేయి లేకపోవట్లా. అరే నా చేయి పట్టుకుపోయిందిరా, నా చేయి లేకపోవట్లేదు. 2 పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరు పట్టులేపుతున్నా, కానీ చేయి లేకపోవట్లా, అట్టే పట్టుకుపోయింది అది. అరే ఇదేందిరా చేయి లేకపోవట్లేదు ఏందిరా, ఏంట్రా ఈ ఆశ్చర్యం అని. అరే వాళ్ళు 5 రోజుల నుంచి చెబుతున్నాడు రా, నేను ఏం వదిలిపెట్టానని. మనం గనక వీడి ప్రాణం తీసి ఉంటే మనం కూడా చచ్చేవాళ్ళ వరా, వదిలేయండి రా అని వదిలేసి పంపించేశారు. ఈయన సోమవారం ఇంట్లో నుంచి మాయమైపోయాడా, సోమవారం నుండి భార్య ఇంటి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అయ్యా ఆయన ఇటు వెళ్ళాడున్నాయా, ఆయన నువ్వే కాపాడాయని ఆమె ప్రార్థన చేస్తాను. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది, ఆమె ఏడుస్తుంది, రోధిస్తుంది. మా గురించి నీకు తెలుసుగయ్యా, పాత కక్షలు పెట్టుకుని ఎవరైనా ఏమైనా చేయాలని చూస్తున్నారేమో అయ్యా, నువ్వు కాపాడయ్యని ఆమె ఏడుస్తుంది. అక్కడ తలుపు మధ్యరాత్రులు అట్ట కొడితే తీస్తే ఈయన ఎదురుగా వాటేసుకొని కన్నీళ్ళు పెట్టుకుని బోరుని ఏడ్చింది. ఏమైందయ్యా అంటే ఇదంతా చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఉన్నాడండి. దేవుడు మన కోసం అక్కడ నిలబడతాడు. ఆయన నిలబడతాడు అంతే. అక్కడ దేవుడు వచ్చి నిలబడ్డా లేదా, వాళ్ళు రాళ్ళెత్తి కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తుంటే సడన్గా దేవుడు దిగాడు అంతే. దేవుడు దిగొచ్చాడు, అక్కడ నిలబడ్డాడు, మొత్తం కామ్ అయిపోయారు. చూడండి అక్కడ మొత్తం కామ్ అయ్యారా కాలేదా, మొత్తం కామ్ అయిపోయారు. నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు నీ ప్రాణం మీదకి రానివ్వడు. హీ విల్ నాట్ లీవ్ యు నార్ ఫర్సేక్ యు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అంత నమ్మదగిన దేవుడండి మన దేవుడు. ఎంత ఆశ్చర్యం. ఆ రోజున చంపేస్తే వాళ్ళు 4 చంపేశారనుకోండి, వాళ్ళు రాళ్ళు పెట్టి, యెహోషువ, కాలేబు, మోషే, అహరోనులు 4 చంపేస్తే వాళ్ళకి నాయకుడు ఉండేవాడా? వాగ్దాన దేశానికి వెళ్ళేవారా వాళ్ళు? మీరు ఎంతమంది అయితే రాళ్ళు ఎత్తారో మీ మొత్తం శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి పోండి అన్నాడు అక్కడ. మీరు నమ్మలేదు కాబట్టి మీరు ఎక్కడే చచ్చిపోతారు అన్నాడు. అరణ్యంలోనే చచ్చిపోయారు. వాళ్ళందరూ పరలోకంలో ఉంటారా ఉండరా? చాలామంది దైవ సేవకులు వాక్యం దీని మీద చెబుతున్నారు కాబట్టి దానికి సమాధానం మీకు కావాలి కాబట్టి, అది క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను అడుగుతున్నా, పరలోకంలో ఉంటారా ఉండరా? ఉంటారనే వాళ్ళ చేతులు ఎత్తండి, ఉండరనే వాళ్ళు చేతులు, ఉంటారు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటారనే వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళందరూ ఉండరానే? ఉంటారనే వాళ్ళు ఒక 5-6 ఎత్తారు, మిగిలిన వాళ్ళనేది వాళ్ళందరూ ఉండరని, అంతేగా మీరు అనేది? వాళ్ళందరూ విశ్వాసుల రక్షణ పొందిన వాళ్ళ కాదా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారంటే విశ్వాసం ఉంచే బయటకు వచ్చింది.
ఆ గడప కమ్ముల మీద రక్తం పూసుకున్న వాళ్ళేగా ఈ ఇల్లు కూడా, బయటకు వచ్చిన వాళ్ళేగా వాళ్ళంతా, సముద్రంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి, ఎర్ర సముద్రంలో నుండి సముద్రం ఒక బాప్తీసానికి సూచనగా ఉంది అని చెప్తాడు కొత్త నిబంధనలో. అంటే రక్షణ పొందిన వాళ్ళనేగా. భౌతికంగా మరణించారు కానీ ఈ అరణ్యంలో రాలిపోయి ఈ సంవత్సరాలలో, కానీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ కనపడతారు? అక్కడ కనపడతారు. రేపు అక్కడ పోయినప్పుడు అట్లా ఎందుకు రాళ్ళెత్తారండి అని మనం అడగచ్చు. ఏదో బుద్ధి మట్టి తిని, బుద్ధి ఏంటి గడ్డి తిని రాళ్ళు ఎత్తామని తెలియక ఏం చేస్తాం. లేకపోతే మేము కూడా ఆ వాగ్దాన దేశంలో ఉండేవాళ్ళమే, ఏం చేస్తాం. ఈ మిశ్రిత జనాంగం ఉందిగా, కొంత జనాంగం, వాళ్ళ ప్రేరేపణ వీళ్ళ ప్రేరేపణకి మా బుద్ధి గడ్డి తిన్నది అని అంటారు వాళ్ళు. ఓకే, కొంతమంది వాళ్ళు మొత్తం పరలోకంలో ఉండరు అని ఇక్కడే స్టేట్మెంట్ ఇస్తుంటారు కొంతమంది సేవకులు. ఏదో మనమేదో గేట్ కీపర్ లాగా మన దగ్గరుండి ఈయన్ని బానియటానికి లేదు, వీడు బావచ్చు, వీడు బావటానికి లేదని మనకి దేవుడిని బాధ్యతలు ఇచ్చినట్టు, తాళపు చేతులన్నీ మనకిచ్చినట్టు ఒక్కొక్కసారి మొత్తం మన చేతుల్లోకి తీసుకుంటాం. విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. భౌతిక దండన అది. ఒకడు పిల్లవాడు గనక వాడు ఏదైనా అల్లరి చేస్తే వాడికి ఏంటి? బెత్తంతో దెబ్బ. భౌతిక శిక్షే కానీ ఆత్మీయ మరణం కాదు. ఓకే, ఎనివే రైట్, ఇంకెక్కువ వెళ్ళకూడదు. రైట్ రైట్ చూడండి. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నింటినీ చూసి నమ్మక ఉందురు? నేను వారికి సాక్ష్యం ఇయ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనం నీకు పుట్టిస్తానని మోసిస్తా అంటున్నాడు. ఓకే, నీకు పుట్టిస్తాను, వీళ్ళు మొత్తాన్ని చంపేస్తా అంటే దేవుడు అంటాడు, అప్పుడు మోషే అంటాడు, నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపితే 15 నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక వారిని అరణ్యంలో సంహరించినని చెప్పుకోరా? మోషే ఏమంటున్నాడు ఇప్పుడు? నీవే చంపేస్తే ఆయనకి శక్తి చాలక అరణ్యంలోనే చంపేశాడు, ఓపిక లేదు ఆయనకి అనరా నీ గురించి? అట్లా చేయొచ్చా? చూడండి, అసలు దేవునికి మోషేకి ఆ సంభాషణ ఉంది చూడండి. ఆ సంభాషణ ఎట్లా కొనసాగుతుంది? ముఖాముఖిగా, ఇందాక మాట్లాడుకోండి, నాతో ముఖాముఖిగా మాట్లాడాడు మోషే. ఎవరన్నా ఉన్నారా మీరు అట్లా మాట్లాడేవాళ్ళు? నాతో డైరెక్ట్గా మాట్లాడేవాడు మోషే అని. చూడండి ఎట్లా మాట్లాడుతుండే ఒక వ్యక్తితో. అట్లా చేయొచ్చా? నువ్వు అట్లా చేస్తే నీకు పేరు బాదు, జనం నీ గురించి వేరే అనుకోరు వాళ్ళు. అట్లా అనుకోవటం మంచిదా? నీవు తీసుకొచ్చావు ఆ ఐగుప్తులో నుండి, ఆ సైన్యం మొత్తాన్ని సముద్రంలో ముంచేసి చంపేసు, అందరికీ తెలుసు, చుట్టుపక్కల ఉన్న దేశాలు అందరికీ తెలుసు. ఇక్కడ ఏళ్ళని చంపితే నీ పేరు ఏమైపోను? అంతేనంటావా? చూడండి, అక్కడ అదే ఉంటుంది, అక్కడ అదే మాటల సంభాషణ. అంతేనంటావా? సరే అయితే అదే ఉంటుంది. చూడండి, మీరు కిందకి వెళ్తే అంతేనంటావా? ఓకే సరే, నీవు అడిగినట్టే. ఓకే, అక్కడ 19వ వచనంలో, ఐగుప్తు నుండి వచ్చిన మొదలుకొని ఇది వరకు నీవు చేసిన దోషం పరిహరించినట్లు నీ కృపాతిశయముటి ఈ ప్రజల దోషం దయచేసి క్షమించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఓకే, అయితే నా జీవంతోడు భూమి అంతయు దేవుని మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను శోధించిరి కాగా, వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమునకు వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకును. ఓకే అని చెప్తాడు. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళందరూ అరణ్యంలో చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఓకే, 36వ వచనం, ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవదురు, అక్కడనే చనిపోవదురు అనేను. ఆ దేశమును సంచరించి చూసుటకై మోషే చేత పంపబడిన తిరిగి వచ్చిన ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, దేశము గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేరి.
అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు బ్రతికిరి. ఓకే, రైట్. తర్వాత మనం చూస్తే ఇంకా తర్వాత 40 సంవత్సరాల అరణ్యంలో సంచరించటం. అదంతా 40 సంవత్సరాల సంచారం అండి. ఈ 14 అధ్యాయంలోనే 40 సంవత్సరాల సంచారం మనం చూస్తాం. తర్వాత చూడండి. ఓకే, రైట్. కనాను కోసమైన 15వ అధ్యాయంలో కనానుకు వెళ్తారు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది 15వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి అని టెక్స్ట్ బుక్లో చూస్తున్నాను నేను, 58వ పేజీలో. ఓకే. తర్వాత కోరహ కుమారులు తిరుగుబాటు చేస్తారు అహరోను మీద. కోరహ కుమారులు తిరుగుబాటు అనేటువంటిది మరలా మనం చూస్తాం. కోరహ కుమారులు నాదాబు, అబీహులు, కోరహు ముగ్గురు. ఏంటి అహరోనేనా? అహరోను కంటే మేమేం గ్రేట్ కాదా అనేటువంటి వీళ్ళు కహాతీయులలో నుండి వచ్చినటువంటి వారండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, అది కహాతీయులలో నుండి వచ్చినటువంటి వారు. వాళ్ళు అంటారు మాకేం గ్రేట్నెస్ లేదా, అహరోనేనా అన్నప్పుడు అహరోను మనం చూస్తే అహరోను దేవుడు హెచ్చించటం, వాళ్ళని భూమి మింగివేయటం చూస్తాం. కోరహు కుమారుడు దాతాను, అబీరాము 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యము మింగివేసెను. వారి సంబంధులు ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అసలు అక్కడ ఫాల్ట్ చేసింది కోరహు, దాతాను, అబీరాము. ఓకే, ఈ ముగ్గురు. కానీ వాళ్ళ కుటుంబాలతో సహా చచ్చిపోయారు అంటున్నారు. ఎందుకు వాళ్ళు చేస్తే కుటుంబాలతో సహా ఎందుకు చచ్చిపోవాలి? ఆకాను పాపం చేశాడు, హాయి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఎరుకలో దాచుకొని ఆకాను కుటుంబం మొత్తాన్ని చంపేసేశారు. ఇందాక మీకు చెప్పాను ఒక మాట, ఒక వ్యక్తి లెక్కించబడ్డాడంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం అంతా లెక్కలోకి వచ్చినట్టే. అంటే ఒక వ్యక్తి ఏది చేస్తాడో ఆ వ్యక్తి చేసిన దాన్ని బట్టి ఆ కుటుంబం అంతా లెక్కించబడుతుంది. అక్కడ కోరహు, దాతాను, అబీరాము వాళ్ళు చేసిన దాన్ని బట్టి కుటుంబాలు కూడా చచ్చిపోయాయి. మొత్తం భూమి అట్లా నెరబిడిచి మింగేసేసేసింది. ఆ రోజుల్లో శిక్ష సంఘ స్థాపన మొదట్లో కూడా ఆ మధ్య ఒక సంఘటన చెప్పుకున్నాను, అననీయ సపీరాలు. సంఘ స్థాపన మొదట్లో అప్పుడు రాజ్యం స్టార్ట్ అవుతున్న, ఇశ్రాయేల్ రాజ్యం స్టార్ట్ అవుతున్న మొదట్లో దేవుడు అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా తీర్పులు ఇచ్చేశాడు. ఇన్స్టాంట్ అంటే అప్పటికప్పుడే తీర్పులు ఇచ్చాడు. ఇలాగ తిరుగుబాటు చేసే వాళ్ళకి అప్పటికప్పుడే తీర్పులు ఇచ్చాడు సడన్గా. ఎందుకంటే అవసరం అది. ఎందుకంటే ఆ రోజు అప్పుడే స్టార్ట్ అవుతున్న రాజ్యం అది ఇశ్రాయేలు, అప్పుడే స్టార్ట్ అవుతున్న మహావృక్షము సంఘం అప్పుడే స్టార్ట్ అవుతుందని అననీయ సప్పీరా లాంటి వాళ్ళని జస్ట్ అట్లా తీసేశాడు. ఓకే, అప్పుడు అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళని అట్లా తొలగించాడు. ఓకే, అహరోను యాజకత్వం, అహరోను కర్ర చిగురించటం, ఆ తర్వాత లేవీలకు బాధ్యతలు, వాటన్నిటి గురించి ఉన్నది. ఓకే, రైట్. ఆ తర్వాత వారు ప్రయాణం మొదలవుతుందా? ప్రయాణం మొదలయ్యి వారు మోయాబు ప్రాంతంలోనికి వస్తారండి. ఓకే, రైట్. చూడండి, తర్వాత ఫాలో అవ్వండి దయచేసి కొద్దిగా. అహరోను యొక్క కర్ర చిగురించడం 17వ అధ్యాయంలో అహరోను యాజకత్వాన్ని దేవుడు బలపరచటం. దేవుడు అహరోనుతో ఇట్లా నీవు నీ కుమారులు 18వ అధ్యాయంలో చూస్తున్నాను. ఓకే, అహరోను కుటుంబీకులే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అనేటువంటిది అక్కడ చెబుతాడు. అహరోను కుటుంబీకులు మాత్రమే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి, మిగిలిన వారు వెళ్ళకూడదు అని చెప్తాడు. రైట్. ఓకే, 17, 18, 19 అధ్యాయాలలో యాజకత్వంలో అక్కడ మందిరంలో చేయాల్సిన పని గురించి. ఆ తర్వాత 20వ అధ్యాయంలోనికి వస్తే 20వ అధ్యాయంలో అదంత మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీనాయి అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఓకే, 20వ అధ్యాయంలోనే 14వ వచనం. మోషే కాదేశు నుండి ఎజోము రాజునొద్దకు రాగా
దూతలను పంపి, నీవు నీ సహోదరుడికి ఇశ్రాయేలు అడుగు ఏమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తు నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళిరి, మేము వెళ్తాము ఈ మార్గం గుండా, మమ్మల్ని పానిమ్ము అంటే అతడు పానివాడు. తిరిగి వెళ్ళండి, మా ప్రాంతం గుండా వెళ్ళవద్దు, మీరు ఎంతమంది ఉన్నారు, మాకున్నదంతా పాడైపోద్ది, మిడతల్లాగా మీరు మొత్తం పూర్తిగా అంత తుడిచేసినట్టు అయిపోతుంది అని చెప్పేది అంటాడు. ఓకే, మేము 19వ వచనం, మేము రాజమార్గమునే వెళ్తాము, నేనును నా పశువులు నీళ్లు త్రాగునెడల వాటి విలువ ఇచ్చుకుందాము, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోతాము అంతే అని అతనితో చెప్పినప్పుడు, నీవు రాకూడదు అనెను. అంతటా ఎదోము బహుజనముతో మహాబలముతో బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో నుండి దాటిపోవుటకు సెలవేయలేదు గనక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. దేవుడైన యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలైనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వెనక తిరుగుబాటు చేసిదిరి గనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవను. దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజం చూస్తుండగా వారు హోరు కొండనెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుని ఎలియాజరుకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తర్వాత మోషే ఎలియాజరు కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కోసం 30 దినములు దుఃఖం జలిపిరి. ఓకే, 30 రోజులు వారు ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత వారి ప్రయాణం సాగుతూ ఉంది. ఓకే, వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేసే జనుల ప్రాణము సమస్యలే. 4వ వచనం 21:4. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు దేవుడు ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు చాలా మంది చనిపోయేది. ఇక్కడ తాపకరమైన సర్పములు. ఓకే, మళ్ళా సనుగుడు ఎన్నిసార్లు దొంగతున్నారు చూడండి. నీళ్లు లేవు, ఈ అన్నం సవిసారం లేని అన్నము అని చెప్పేసి అప్పుడు అందరూ చచ్చిపోతా ఉంటుంటే అక్కడ దేవుడు అంటాడు, ఇత్తడి సర్పాలను అక్కడక్కడ ఎత్తిపెట్టు, వాటి వైపు చూసిన వాళ్ళు బగుతారు. ఆ ఇత్తడి సర్పాల గురించి యేసుప్రభువు కూడా మాట్లాడతాడు. అరణ్యంలో ఎట్లయితే ఇత్తడి సర్పం ఎత్తబడిందో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు అని. ఓకే, రైట్. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకి ఎదురుగానున్న యోర్దాను తీరమున మోయాబు మైదానంలో దిగిరి. మోయాబు మైదానానికి వచ్చారండి. మోయాబు మైదానం అంటే అది దాటితే ఎరుకో అవతల ఉంది, ఇటువైపు మోయాబు, యోర్దాను మధ్యలో నది ఉంది. అంటే యోర్దానికి యువతల వైపున ఉన్నారు. ఇప్పుడు అదంతా మోయాబు మైదానం అంటే పెద్ద మైదానం అంటే ఒక ప్లెయిన్ ఏరియా. అక్కడికి వచ్చేసి ఆగారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఇదంతా ఆ ప్రాంతంలో మోయాబీయులు ఉన్నారు. మోయాబీయులుండి ఈ మోయాబీయుల యొక్క రాజు చూడండి, అతడు బాలాక్ అతని పేరు. ఓరి వీళ్ళు ఎంతమంది వచ్చారా, వీళ్ళందరూ మన ఊరి మీదకి వచ్చి మనల్ని అంత సంహరిస్తారేమో అని చెప్పేసి అతడు బిలాము అనే ఒక వ్యక్తిని, బిలాం అనేవాడు అతడు ఎక్కడి వాడంటే మెసొపొతేమియా ప్రాంతపు వాడు. అతడు ఇశ్రాయేలీయులు కాదు. బిలాము ఇశ్రాయేలీయుల ప్రవక్త కాదు. బిలాము అన్యుడు. అతడు ఏది చెప్తే అది జరుగుతుంది. ఆ ప్రాంతంలో అతనికి పేరు, ఫలాని వ్యక్తి ఏది చెప్తే జరుగుతుంది, ఫలాని వ్యక్తి ఏది చెప్తే జరుగుతుంది. అతడు ముందు జరగబోయేది ముందే చెప్తున్నాడు. ప్రవశిస్తే ఎవరి గురించి అని ఏదైనా ప్రవశించాడా అది ఉన్నట్టుగానే జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుతుందని అందరి ఆ నోట ఈ నోటైనా పడింది ఆ బాలాకి. ఓహో, ఇది బాగానే ఉంది, ఆయన్ని పిలిపిద్దాం, వీళ్ళని మొత్తాన్ని శపించమని చెబుదాం అని ప్రవశించమని, చెడ్డగా ప్రవశించమని డబ్బులు ఇచ్చాడు. బాగా అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని రప్పిస్తాడు. బిలాము
దేవుని సేవకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అర్థమవుతుందా? కొన్ని పాటలలో బిలాము దేవుని సేవకుడని, దైవ దర్శనం కోల్పోయాడని అట్లా ఉన్నవి, అది సరికాదు. బిలాము అన్యుడు. ఓకే, బిలాము తర్వాత ఇశ్రాయేల్ చేతిలో చంపబడతాడు. ఇశ్రాయేలీలు చంపేస్తారు. ఓకే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిలాము వస్తా ఉంటుంటే బిలాము గాడిద మాట్లాడుద్ది. గాడిద మాట్లాడటము విచిత్రం కదా. అది అటు ఇటు పోతూ ఉంటుంది. సరిగ్గా లైన్లో పోకుండా అటు ఇటు పోయి చివరికి ఒక సందు ఇరుకు గుండా వెళ్ళి పోయి గోడకు అదిం పట్టుద్ది అతన్ని. ఏం పిచ్చిగా చేస్తుందా, కళ్ళలు పడుతున్నావా, ఇప్పుడు దాకా బాగా మేపితే ఏమైనా పొగరా నీకు, సరైన దారిలో వెళ్ళేవని విపరీతం కొడతాడు. నేను ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించానా అండి అంటుంది. అది ఏమంటుంది? నేను ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించానండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేత వేస్తున్నారు నాకు, ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించానా? ఇది వెరైటీగా ఇది మాట్లాడేదేమి? ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు పాఠం నేర్పటానికి ఒక్కొక్కసారి పిల్లల ద్వారా మనకు పాఠాలు నేర్పుతాడు, ఒకసారి అవసరమైతే పశువుల ద్వారా కూడా నేర్పుతాడు. అయ్యా, నీ డౌట్ ఏంది చెప్పు. అతడు బాలాకు పిలిపిస్తాడు. బాలాకు పిలిపించి, నీవున్న ప్రాంతంలో ఆయా దేవతల పేరిట ఆ ప్రజలను నీవు శపిస్తావు. నీవున్న ప్రాంతంలో ఈ ప్రజలు ఎవరు? యెహోవా ఆరాధించే ప్రజలు. యెహోవా పేరిట వీళ్ళని శపించు. అతను వృత్తది. అంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటారు చూడండి. ఓకే, ఇప్పుడు ఏళ్ళ దగ్గరకు వచ్చాడు అనుకోండి, స్వామియే అయ్యప్ప అంటాడు. ఇక్కడికి వచ్చాడు అనుకోండి, యేసు ప్రభు నీ శరణం అంటాడు. అది బిలాము పని. ఆ బిలాము యొక్క పని అది. అందుకోసమే బిలాము వెళ్ళిపోయి వాళ్ళని శపించాలని చూస్తుంటే ఆయన నోట ఆశీర్వచనాలు వస్తున్నాయి కానీ శాపాలు రావట్లా. ఇదేమాయండి, డబ్బులు నేను ఇస్తున్నాను, నువ్వేందు వాళ్ళకి ఆశీర్వచనాలు ప్రవేశిస్తావేంటి? ఓరే నాయన, నాకు అది తెలియట్లేదురా, నాకే తెలియట్లేదు, ఇదంతా కొత్తగా ఉంది. గాడిద మాట్లాడింది నోట్లో ఇప్పుడు వచనాలేమో వాళ్ళకి ఫేవరబుల్గా వస్తుంది, ఇదంతా వెరైటీగా ఉంది, ఇదేం నా వల్ల అయ్యేటట్లేదు అంటే ఈసారి ఎక్కువ ఇస్తా, డబ్బు ఎక్కువ తీసుకో కావాలంటే పెంచాడు. ఆయనకి డబ్బు కావాలి. ఆయనకి బిలాంకి ఏం కావాలా? డబ్బు. ఆయన పనే అది, ఆ పని చేసేదే అందుకోసం. డబ్బు అయితే డబ్బు మళ్ళీ ఈసారి ఇంకో ట్రైల్ వేద్దాం అని మళ్ళీ వెళ్తాడు. అట్లా ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అతని వల్ల కాదు. అందుకోసం చివరికి అంటాడయ్యా, ఇది నా వల్ల అయ్యే పని కాదు, ఆ దేవుడు నా నోట ఆశీర్వచనం ఇస్తున్నాడు కానీ శాపవచనం ఇవ్వట్లేదని అక్కడ మాట్లాడతాడు. చూడండి, మూడోసారి అక్కడ అంటాడు. ఓకే, ఉపమాన రీతిగా 24వ అధ్యాయము. ఓకే, ఇవి ముందు జరిగినవన్నీ నేను 2-3 సార్లు జరిగిందంతా ముందు మాట్లాడిన 22, 23, 24. ఉపమాన రీతిగా బేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవుని వాక్కులు వినిన వాని వార్త, మహోన్నతిని విద్యను ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. ఆయన్ను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన్ను చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాయదండం ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహనీయులందరినీ నాశనం చేయను. మోయాబు రాజు కదా పిలిచింది, ఎవరిని శపించమని? ఇశ్రాయేలీలను శపించమని. మరి మోయాబు మీదనే మళ్ళీ వ్యతిరేకంగా ప్రవేశిస్తున్నాడు ఏంటి అంటే, ఎవరి వశంలో ఉన్నది ఒకని నోరు? ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది ఒకని నోరు. ఆ నోట ఏ మాటలు రావాలన్నా అవి దేవుని ఆజ్ఞ ప్రకారమే వస్తాయి కానీ మనుషుడు ఇచ్చిన బట్టి ఆలోచన బట్టి రావు. చూడండి ఇక్కడ ఏమని, అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యాకోబులో నక్షత్రం ఉదయించుననే ఎవరి గురించి? రాబోతున్న యేసుక్రీస్తుని గురించి ఇతని నోట ప్రవచనం వస్తూ ఉంది. ఓకే, కాబట్టి
మరి అయ్యా ఇదేంది నీవు ఇన్నిసార్లు డబ్బులు ఇచ్చినా కానీ డబ్బు పోయింది, మళ్ళీ శాప వచనాలు మా మీదకే వచ్చినాయి. ఏదో అంటారు చూడండి, అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అని, అనుకున్నది ఒకటి అయింది ఇంకోటి అని. మరి ఏం చేయాలా అంటే అతడు నీ సలహా ఇవ్వు అంటే, ఒకటేనరా బాయ్, ఇంక రెండో మార్గమే లేదు. ఇదిగో మీ ఆడవాళ్ళనే వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి, మొత్తం కలుషితం చేసి పడేస్తే ఇంక దీనికి మించిన ఐడియా లేదన్నాడు. అది సలహా ఇచ్చాడు. ఓకే, మీ ఆడవాళ్ళని వాళ్ళకి ఇచ్చేయండి, పెళ్ళికి కుర్రోళ్ళు ఉంటారు వాళ్ళకి ఎర్ర చూపించి చేసేసేయండి, వాళ్ళని మీరు చేసుకోండి. మొత్తం మిక్స్డ్ చేసామనుకోండి, మిక్సింగ్ అయితే వాళ్ళ అంత సంతతంతా ఇంకో వచ్చేటువంటి జనాంగం పుట్టే వాళ్ళు ఇంకో ఈ ఇల్లు విగ్రహాలను తీసుకుపోయి అక్కడ పెడితే వాళ్ళు చేయకుండా ఏం చేస్తారు? నేను మొక్కుకున్నానయ్యా, మరి నువ్వు రావాల్సిందే తప్పదు, మా గుళ్ళో మొక్కుకున్నాను, నువ్వు కూడా రావాలా అని ఏమన్నది అనుకోండి, వెనక ఆయనే వస్తాడు, ఈ పని చేయి అని చెప్పేసి సలహా ఇస్తాడు అతడు. బిలాము ఇచ్చిన సలహా అదే ఉంది తర్వాత అధ్యాయంలో, 25వ అధ్యాయంలో చూడండి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో విచారం చేయసాగిరి. ఓకే, ఆ తర్వాత చూస్తే ఇశ్రాయేలు బయలుపేరులతో కలుసుకునేందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. వారు ఆ దేవతలకు నమస్కరించిరి. అప్పుడు దేవుడు మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరిని తోడుకొని దేవుని సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరిదీయించుము. చూసారా? కాబట్టి ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి ప్రతి వాడు బయలుపేరుతో కలుసుకున్నందున తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. మోషే కనుల ఎదుట ప్రత్యక్ష గుడారమది ద్వారమది ఏడుచుండి నా ఇశ్రాయేల్ సర్వ సమాజ యొక్క కనుల ఎదుట ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరు యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసు అది చూసి సమాజం లేచి ఈటను చేతబట్టుకొని పడక చోటుకు ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేల్ స్త్రీని కడుపులో గుండా దూసి పోనట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేసి చనిపోయారు. అప్పుడు దేవుడు మోషేకు ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనవుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్య నేను ఓరవలేని దాన్ని ఓరవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించిన గనుక నేను ఓరవలేకుండా ఇశ్రాయేలును నశింపజేయలేదు. కాబట్టి అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, నిత్యమైన యాజక నిబంధనకు అతని సంతానం కలిగి ఉండును. అక్కడ ఫీనెహాసు చేసినటువంటి మంచి పని. ఓకే, అట్లా తెగులు పోయిన తర్వాత దేవుడు మోషేకు యాజకుడు అహరోను కుమారుడు ఎలియాజరుకు ఇలాగూ సెలవిచ్చును. మీరు 26వ అధ్యాయంలో ఉన్నాను నేను. ఇశ్రాయేల్ సర్వ సమాజంలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇశ్రాయేల్లో సేనగా బయలుదేరి వారందరి లెక్క వేయండి. రెండోసారి లెక్క ఇది. ఇప్పటికి మొత్తం మొదటి తరం అంతా ఇంతకుముందు లెక్కలేసారే 6,03,550 మంది. 6,03,550 మంది ఇద్దరు తప్ప మొత్తం తెచ్చారు. ఆ ఇద్దరెవరు? యెహోషువ, కాలేబులు. అయ్యా ఫీనెహాసుకు అప్పుడు లెక్కలు వచ్చి ఉన్నాడు. ఎంత ఉందో వయసు తెలియదు మనకు. మందిరం కట్టినటువంటి ఆ మొత్తం అంతా మోషే తప్ప మిగతా లెక్కలు వేయబడిన వాళ్ళంతా మొదటి తరం 20 సంవత్సరాల పైబడి లెక్కలు వేసిన వాళ్ళు మొత్తం, అంటే వాళ్ళు దేవుని ఉగ్రత చేత కాదు, వయసు అయిపోయి రాలిపోయి అంటారు. ఓకే, 20 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ అప్పటికి అహరోనుకే అప్పటికి 80 ఏండ్లు, 82, 83 ఉంటాయి. ఈ మధ్యలో 40 ఏండ్లు, 120 దరిదాపుకి వచ్చి ఉంటాయి. అహరోను కూడా చనిపోయాడు, మిరియాము చనిపోయారు, బెసలేలు వాళ్ళు కూడా చనిపోయారు. వీళ్ళిద్దరే మిగిలిన వాళ్ళు. మిగిలినది ఎవరయ్యా అంటే వాళ్ళు దేవుని ఉగ్రత చేసి చనిపోయారని కాదు, వాళ్ళ కాలం అయిపోయి చనిపోయారు. అర్థమవుతుందా? దేవుని ఉగ్రత చేసి చనిపోయినటువంటి వాళ్ళు మాటలు నమ్మక రాళ్ళు ఎత్తారే, వాళ్ళని చంపేద్దామని రాళ్ళు ఎత్తారే, వాళ్ళు అప్పటికప్పుడే సడన్గా ఒకవేళ చనిపోయి ఉంటారు. ఏదేమైతేనేమి వాళ్ళు మాత్రం ప్రవేశించరు. ఇప్పుడు మళ్ళా లెక్కలు వేయి. అంతకుముందు 20 సంవత్సరాల పైబడిన వారిని లెక్కలేశారు కదా, అంటే 19 ఏండ్ల వాళ్ళని లెక్కలేలా. 19 ఏండ్ల వ్యక్తికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మధ్యలో 40,
59 ఏండ్లు ఉంటాయి. అర్థమవుతుందా? 10 ఏండ్ల వ్యక్తికి 50 ఏండ్లు ఉంటాయి. 2 ఏండ్ల వ్యక్తికి 42 ఏండ్లు ఉంటాయి. ఈ మధ్యలో ఈ 40 ఏండ్లు లెక్కేసుకోవాలి. 40 ఏండ్లు మధ్యలో సంచారం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళా లెక్కలేస్తున్నారు. ఇప్పుడు లెక్కలేసి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, ఇప్పుడు వాగ్దాన దేశం స్వతంత్రించుకోవాలి. వాళ్ళు మేము బామన్నారు కదా, వాళ్ళు అందుకోసం వాళ్ళు మొత్తం రాలిపోయారు, ఇప్పుడు లెక్కలేయండి అంటున్నాడు. మళ్ళా ఇప్పుడు లెక్కలేస్తున్నారు. లైన్లో ఉన్నారా, ట్రాక్లో ఉన్నారా, సైడ్కి వెళ్తున్నారా? అర్థమవుతుందా? అంత వ్యర్థమైపోతుందా? అయ్యా ఆ రెఫరెన్సు పెద్ద చదవండి. అందరూ రాలిపోదురు, అందరు రాలిపోతారు. చెప్పి 14వ అధ్యాయము 29వ వచనం, 30వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదును అని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. చూసారా? ఎవరు కూడా వెళ్ళరు. ఎవరు? ఆ యెహోషువ కాలేబులు తప్ప. మోషే కూడా వెళ్ళలేదు. మోషే కూడా చివరికి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు, నువ్వు బాటనికి వీల్లేదు మోషే, చూడాలనుకుంటే చూడు, ఈ కొండెక్కు చూడు, అక్కడి నుంచి చూసి నువ్వు చనిపోతావు, నువ్వు ప్రవేశింపవు అంటాడు. మిరియాము వెళ్ళలా, అహరోను వెళ్ళలా. వచ్చినటువంటి ఆ ఫస్ట్ తరములో యెహోషువ కాలేబులు వాళ్ళిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో వెళ్ళారు. 20 ఏండ్ల తక్కువ వాళ్ళు వెళ్ళారు. అర్థమవుతుందా? 20 ఏండ్ల తక్కువ వాళ్ళు వెళ్ళారు. స్త్రీలు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఒకవేళ ఆ లెక్కలో వేయబడిన వాళ్ళల్లో స్త్రీలు ఉంటారు చూడండి, ఒకవేళ వాళ్ళు మిగిలి ఉంటే, వయసు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకవేళ వెళ్ళి ఉంటారు. అయితే మటుకు ఆ లెక్కలో వేయబడినటువంటి వాళ్ళు ఆ 6,03,550 మందిలో యెహోషువ కాలేబులు మాత్రమే వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మళ్ళా లెక్కలు వేస్తే ఈసారి అంత లెక్క రాదు, కొద్ది తగ్గుద్ది. 51 వచ్చిన 26, 51 ఇశ్రాయేలీలు లెక్కింపబడిన వీరు వేరు పురుషులు మాత్రమే. వీరు లెక్కించబడిన వీరు 6,01,730 మంది. కొద్దిగా తగ్గింది కదా లెక్క. 3,550, ఇప్పుడు 1,730 మంది. ఓకే, రైట్. ఆ లేవీలు తర్వాత లేవీల లెక్క కూడా అక్కడ ఇస్తాడు. వాళ్ళు లేవీలు కాకుండా లెక్కండి. ఆ తర్వాత వచనాలలో లేవీలకు. ఓకే, అప్పుడు యోసేపు కుమారుడైన మనష్య వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చి మాకు స్వాస్థ్యం కావాలి అని చెప్పేసి వారు అడుగుతారు. ఎనివే రైట్, వాళ్ళకు కూడా ఇస్తా అంటాడు. అయ్యా కోరహు కుమారులు చావలు. ఓకే, ఎక్కడ ఉన్నది ఆ వచనం? 26:11. ఆ సమాజపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందున వారు దృష్టాంతములు అయితే కోరహు కుమారులు చావలేదు. అయితే వాళ్ళు చచ్చిపోయి ఉండరు. ఓకే, కోరహు కుమారులు చనిపోయి ఉండరు. కోరహు మరి అభిరామ్ ఉన్నారు సార్, అభినాదాబ్ అంటున్నా, దాతాను అభిరామ్ ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఏమైనా చచ్చిపోయారని వాళ్ళు కూడా బతికున్నారని ఉందా? కోరహు కుమారులు మాత్రం చచ్చిపోవాల ఆ లెక్కలో. ఇందాక మనం చెప్పాం కదా, దాతాను అభిరాము వాళ్ళ పిల్లలు చచ్చిపోయారేమో, కోరహు కుమారులను మాత్రం బతికించి ఉంచి ఉంటాడు. లెక్క ఇక్కడ చెబుతున్నాడు కదా. ఓకే, అదంత పెద్ద సమస్య ఏం కాదు. రైట్, ఇంకా తర్వాత మీరు చూస్తే ఓకే ముందుకు రండి. దేవుడు మోషేకి ఇలాగూ సెలవిచ్చిన 28వ అధ్యాయంలో ఉన్నాను నేను. ఇశ్రాయేలీయులకి ఇలాగ ఆజ్ఞాపించుము, సువాసన కలుగుటకై మీకు హోమరూపములుగా అర్పించు ఆహారము నియామక కాలములు నా ఎద్దకు తెచ్చుటకు. ఓకే, ఇక్కడ పండుగల గురించి ఇస్తాడండి.
29వ అధ్యాయంలో పండుగల గురించి ఇస్తాడు. దయచేసి ఇక్కడ చూడండి, మన బుక్లో 28 నుండి 30 అధ్యాయాలలో కనానులో ప్రవేశించక ముందు వాళ్ళకి ఏమేమి చేయాలి, ఎట్లా పండుగలు ఎట్లా ఆచరించాలి అనేటువంటిది, కొత్త జనాంగము, మళ్ళా కొత్తగా మళ్ళా రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, జాగ్రత్త ఎట్లా ఫాలో అవ్వాలి అనేటువంటిది. ఓకే, పోయినసారి నేను ఒక పేపర్ ఇచ్చాను, మీకు గుర్తుందా? ఏమైనా బూందీ వాటి కట్టడానికి వాడారా? పిల్లలకి ఏమైనా కొంతమంది చకోడీలు, బూందీ ఇలాంటి వాటికి పేపర్లు దొరకలేదనుకోండి, ఉందా మీ దగ్గర? కొద్దిసేపు ఆ పండుగల గురించి చెప్తాను. చాలా యేసుప్రభు వారితో ఆ పండుగల యొక్క కనెక్షన్ ఎట్లా ఉందో తెలుస్తుంది. ఓకే, అదే మా దగ్గర ఒక అయ్యగారు ఉన్నారు, ఎన్ని పేపర్లు ఇచ్చిన బతకవు ఆయన దగ్గర. పేపర్లు ఎన్ని ఇచ్చిన బతకవు ఆయన దగ్గర. ఎందుకంటే ఏందండి అంటే, ఎందుకోనండి నా దగ్గర బతకవు అంటాడు ఆయన. ఇట్లా తీసుకోవటం, ఆడబెట్టడం, వచ్చే వారం పేపర్ ఒకటి ఇవ్వండి అంటాడు. అందుకోసం అది గుర్తొచ్చి ఏమైనా బూందీలకి, చెకోడీలకి ఏమైనా కట్టి పంపించారని అన్నది. ఉందా పండుగల పేపర్ ఉందా మీ దగ్గర? లేని వారు కొద్ది పక్కన వాళ్ళ దగ్గర చూడండి, ఇది పండుగల పేపరు. ఓకే, పండుగలు ఇశ్రాయేలీయులకు చాలా ప్రధానమైనవి. మనకు ఎవరి దగ్గరైనా లేకపోతే ఒక పేపర్ ఇవ్వటానికి నా దగ్గర ఉందండి, ఒకటి ఉంది. ఎనివే చూడండి, హెబ్రీ క్యాలెండరు, అది వాళ్ళ యొక్క పంటలు, పండుగలు. హెబ్రీ క్యాలెండరు, పంటలు, పండుగలు దీంట్లో ఉన్నవి. క్యాలెండర్ జాగ్రత్తగా చూడండి. హెబ్రీ క్యాలెండర్ ఇదంతా రౌండ్లో ఉంది. అక్కడ చూస్తే మీరు 1 నెంబర్ మీకు కనిపించిందా? నీసాను అని ఉంది. 1 నెంబరు దగ్గర నీసాను అని ఉంది. అంటే వాళ్ళ మొదటి నెల పేరు నీసాను మాసం. ఓకే, మనకి మొదటి నెల పేరు ఏంటి తెలుగు నెలల్లో? మీకు అందరికి ఇంగ్లీష్ తెలుసు కానీ తెలుగు తెలియదు. చైత్రం. తెలుగు నెల పేరు చైత్రం. చైత్రం ఎప్పుడు వస్తుందో తెలిసిన? మార్చి ఏప్రిల్లో వస్తుంది చైత్రం. నీసాను మాసం కూడా మీకు చూడండి, అక్కడ మార్చి ఏప్రిల్ అని రాసి దాని పైన రౌండ్ పైన ఉందా మార్చి ఏప్రిల్ అని. అంటే ఎగ్జాక్ట్గా మన నెలల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయో వాళ్ళ నెలల్లో కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. అంటే మనదంతా ఫాలో అయ్యేది హెబ్రీ క్యాలెండర్ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అయితే వాళ్ళ క్యాలెండర్లో ప్రతి నెలకు 30 రోజులే ఉంటాయి. వాళ్ళ సంవత్సరానికి 360 రోజులే ఉంటాయి. వాళ్ళ క్యాలెండర్లో నెలకు 30 రోజులే, 12 నెలలు, 12 మూలు 36. ఓకే, కాబట్టి 360 రోజులే ఉంటాయి వాళ్ళ క్యాలెండర్లో. మనకి 365.1/4 అని ఉంటుంది. 1/4 ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒక సంవత్సరం లీవ్ సంవత్సరం వస్తుంది. ఆ రోజు ఫిబ్రవరిలో 29 రోజులు వస్తాయి కాబట్టి ఒకరోజు ఎక్స్ట్రా వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 4 పావులు వేస్తారనమాట. 1/4 అంటే 4 పావులు అంటే 4 పావులు 1. 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు వస్తాయి. ఓకే, ఎనీవే రైట్. మార్చి ఏప్రిల్ నీసాను మాసం. ఓకే, 2వ నెల జీవు, 3వ నెల సేవను, 4వ నెల తమ్మూజు, 5వ నెల అబ్, 6వ నెల ఏలూలు, 7వ నెల ఏతానీము, 8వ నెల బూలు,
9 నెలల కిస్లేవు, 10 నెలల టెబేతు, 11 నెలల షబాతు, 12 నెలల ఆదారు మాసం. ఇవి మాసములు, వారి నెలలు. ఇప్పుడు చూడండి పండుగలు అనేటువంటివి అక్కడ నేను బాక్సుల్లో పెట్టాను. ఒక 3 బాక్సులు 4 బాక్సులు ఉన్నాయి. మొత్తం బాక్సులు ఉన్నాయా మీకు పైన? ఒకటి ఫస్ట్ నెలలో వచ్చేటువంటి పండుగ, ఫస్ట్ పండుగ పస్కా పండుగ. ఇందాక విన్నాం కదా, మొదటి నెల 14వ దినమున అన్నాడా లేదా? ఎవరైనా చనిపోయిన వాళ్ళకి అంట్లు వచ్చిన వాళ్ళు 2వ నెల 14వ దినం అన్నాడు కదా. మొదటి నెల 14వ దినం అంటే పస్కా పండుగ 14వ తారీఖు నీసాను మాసంలో వస్తుంది. పస్కా పండుగ అది. యేసుప్రభు వారు పస్కా పండుగ రోజునే తను తాను అప్పగించుకున్నారు. యేసుప్రభు వారు అప్పగించబడింది ఎప్పుడంటే గురువారం నైటు, అవునా కదా? గురువారం నైట్ ఆయన పట్టుకుంది, శుక్రవారం సిలువ వేశారు కదా. అంటే గురువారం సాయంత్రం 6 నుండి శుక్రవారం సాయంత్రం 6 వరకు పస్కా పండుగ. వాళ్ళ రోజు సాయంత్రం 6 నుండి మళ్ళా సాయంత్రం 6 వరకు వాళ్ళ రోజు లెక్కది. అంటే గురువారం నైట్ ఆయన అప్పగించబడ్డాడు. గురువారం నైట్ అంతా తిప్పుతూనే ఉన్నారు, అక్కడికిక్కడికి పిలాతు దగ్గరికి, హేరోద్ దగ్గరికి, అన్న కైపల్ దగ్గరికి, ఇట్లా తిప్పుతా ఉన్నారు. ఆయన నైట్ అంతా తిప్పుతున్నారు. ఆయనకి తీర్పు తీర్చడానికి నైట్లు తిప్పారు ఆయన్ని. నైట్ అంతా ఆయన ఒక రకంగా చెప్పాలంటే వదకు గొర్రె పిల్లని సిద్ధం చేసినట్టుగా రెడీ చేస్తున్నారు ఆయన్ని. పస్కా గొర్రె పిల్లగా ఆయన రెడీ అవుతున్నాడు. నైట్ అంతా హేరోద్ దగ్గర పోయినప్పుడు ఆయన ఎగతాళి చేశారు, ఆయన వస్త్రం తొడిగించాడు, ఇంకా ఆయన్ని భయంకరంగా కొట్టారు. కొట్టిన తర్వాత అప్పుడు శిలువ మీద పెట్టి మోయిస్తూ గోల్గోతా కొండ మీదకి తీసుకుపోయారు. పస్కా పశువుగా ఆయన మన కోసము, అందరి కోసము ఆయన అప్పగించబడ్డాడు. ఓకే, రెండవ పండుగ వచ్చేది పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ మరుసటి రోజు నుంచి స్టార్ట్ అయ్యి అది 7 రోజులు కొనసాగుద్ది. పస్కా పండుగ మొదటి రోజున స్టార్ట్ అయ్యి పస్కా పండుగ మరుసటి రోజున స్టార్ట్ అయ్యి అంటే 15వ తారీఖు నుండి లెక్కేసుకోండి. 7, 15, 16, 17, 18, 19, 20, 21 వరకు 7 రోజులు. అంటే 7 రోజులు పులియని రొట్టెల పండుగ. ఓకే, అంటే 15వ తారీఖు పులియని రొట్టెల పండుగ. 16వ తారీఖు చూడండి ప్రథమ ఫలాల పండుగ. అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పండుగలు. పస్కా పండుగ ఏ రోజు వచ్చింది? గురు నుండి శుక్రవారం, అవునా? గురు సాయంత్రం 6 నుండి శుక్ర సాయంత్రం 6 వరకు. తర్వాత పులియని రొట్టెల పండుగ శుక్రవారం నుండి శనివారం వరకు 6 నుండి 6, అవునా? పులియని రొట్టెల పండుగ. తర్వాత ప్రథమ ఫలాల పండుగ శనివారం 6 నుండి ఆదివారం 6 వరకు. యేసుప్రభు వారు ఎప్పుడు లేచారు అంటే ఆ రోజు ఏ పండుగ? ప్రథమ ఫలాలు అంటే ఏంటి? ఫస్ట్ మరి మీ ఇండ్లలో చెట్ల పాదులు ఉంటాయో ఉండవో, కొన్ని ఇండ్లలో చెట్ల పాదులు వేస్తారు. ఆ చెట్ల పాదుకి ఫస్ట్ ఆ పొట్లకాయ పిందె ఒకటి పడుద్ది కదా. పిందె పడిన దానికి గుర్తుగా దారమో చిన్న రాయో కడతారు కదా. ఫస్ట్ పడిన దాన్ని సామాన్యంగా ఎవరు తినరు. దేనికి వాడతారండి? అవన్నీ మాకు తెలిస్తే ఎంత ఎందుకు వచ్చినా అంటారు. అసలు చెట్ల పాదులు వేస్తే కదండి మేమంటారా? ఫస్ట్ది విత్తనాలకు వాడతారండి. ఫస్ట్ది ఎందుకంటే ఆ చెట్టులో నుండి శ్రేష్టమైనవి మొత్తం ఫస్ట్ దాంట్లోకి వస్తాయి. ఆ ఫస్ట్ కాయని ప్రథమ ఫలం అంటారు. ఆ ప్రథమ ఫలాన్ని విత్తనాలకు వాడతారు. ఓకే, ఫస్ట్ ఒక కాయ వచ్చిందంటే గుర్తు ఏంటంటే ఇంకా కాయలు వస్తాం మొదలు పెడుతుందిరా అని అర్థం. ఫస్ట్ కాయ వచ్చిందంటే ఇంకా కాయలు పడతాయిరని. పోయిన సంవత్సరం మా కొబ్బరి చెట్టుకు 2 కాయలు పడ్డాయి, ఈ సంవత్సరం 20 కాయలు పడ్డాయి. నేను నిన్నే అంటున్నాను మా మిస్సెస్తో, అమ్మా ఈ సంవత్సరం చాలా పడ్డాయి కాయలు అంటే, ఆమంటది
ప్రథమ ఫలం దేవునికి ఇచ్చాం కదండి, అందుకోసం బాగా పడ్డాయి అంటుంది ఆమె. కొబ్బరికాయ తీసుకుపోయి రాగానే దేవుని మందిరంలో పెట్టింది ఆమెకు ఇంకా చాలా భక్తి నాకంటే ఎక్కువ. ఓకే, ఈ సంవత్సరం 20 కాయలు, ఒకదానికి 20 పడ్డాయి, ఇంకో దానికి 20 పడ్డాయి. పోయిన సంవత్సరం రెండే ఉన్నాయి. అంటే సంవత్సరానికి పెరుగుతాయా పెరగవా? ఇంకా పెరుగుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఒకటి వచ్చిందంటే ఇంకా దాని తర్వాత చాలా వస్తాయి. ప్రథమ ఫలాలు అంటే అర్థమైందంటే ఫస్ట్ ఒక ఆయన సమాధిలో నుండి లేచాడంటే ఇంకా చాలా మంది లేవబోతున్నారు. అది ప్రథమ ఫలాల పండుగ రోజున యేసుప్రభువు లేచారు. పండుగల్లో అందుకోసం నేను చాలా యేసుప్రభువుతో కనెక్ట్ అయ్యాయి అని. ఓకే, 3 పండుగలు అయిపోయాయి. మొదటి నెలలో 3 పండుగలు వచ్చాయా? మొదటి నెలలో 3 పండుగలు. తర్వాత చూడండి, జీవు సేవన మాసం. సేవన మాసంలో ఏం పండుగ ఉంది అక్కడ? పెంతెకోస్తు పండుగ ఉంది. సేవన మాసంలో అంటే 3వ నెలలో 50వ రోజు, అంటే పెంతెకోస్తు పస్కా నుండి 50వ రోజు, ఎగ్జాక్ట్గా పస్కా నుండి 50వ రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది. పెంతెకోస్తు అంటే 50 అని అర్థం. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. 50వ రోజు పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది? అపోస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు జనం మీదకి అట్లా దిగి వచ్చాడు. ఆ రోజు ఏం మాట్లాడారు జనం? భాషలు మాట్లాడారు కదా, భాషలు మాట్లాడారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పండుగలలో 3 పండుగలప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా పురుషులు పస్కా పండుగప్పుడు, పెంతెకోస్తు పండుగప్పుడు, 3వ పండుగ పర్ణశాలల పండుగ అని ఒకటి ఉంది చూడండి. మీరు చూస్తే 3వ బాక్స్ కింద ఉంది చూడండి, కింద ఉంది 3వ బాక్సు. పర్ణశాలల పండుగ 3వ నెంబర్ ఉంది చూసారా? అంటే ఈ 3 పండుగలప్పుడు, అంటే పస్కా పండుగ, పెంతెకోస్తు, పర్ణశాలల 3 పాలే పా అని వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 పండుగలప్పుడు ఇశ్రాయేలీలో పురుషులు ఏ ఊర్లో ఉన్నా యెరూషలేముకు రావాలా. పస్కా అప్పుడు వచ్చారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా రావాల్సిందే, పస్కా అప్పుడు రావాల్సిందే. ఎక్కడికి? యెరూషలేములో దేవాలయం ఉంది కదా, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాలి, రావాలి. అది రూల్, ఖచ్చితంగా రావాలి. మీకు అక్కడ ఆ 27, 28 అధ్యాయాల్లో అక్కడ మనం చదువుతాము, మీరు చూస్తారు. ఓకే, ఈ పండుగ అప్పుడు వచ్చారు. అంటే వేరు దేశాల వాళ్ళందరికీ ఏం తెలుసు? పస్కా అప్పుడు యేసుప్రభువు వారు శిలువలో చనిపోయింది తెలుసా తెలీదా? అందరూ చూశారు. కొంతమంది తలలూపారు, ఆహా చాలా మందిని బాగు చేసిరంటగా, దిగొచ్చుగా అన్నారా అనలేదా? దారిని వెళ్తుంటే ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు, వెనక నుండి తన్నారు, రాళ్ళేసి కొట్టారు, ఆ వీధుల్లో ఆయన నడిపించారు, గేలు చేశారు. ఆ వీధుల్లో వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు చూసారా చూడలేదా? చూశారు. అందరికీ తెలుసు ఈయనేదో సిలువ వేస్తున్నారు, ఈయనెవరో ఒక ఆయన సిలువ వేయబడ్డాడు, అందరికీ తెలుసు. మళ్ళా ఇప్పుడు పెంతెకోస్తు పండుగ 50వ రోజున ఏ పండుగ వస్తుంది? పెంతెకోస్తు పండుగ. అందరు వచ్చారు. ఇప్పుడు మళ్ళా అపోస్తల కార్యంలో చూస్తే ఏ దేశాల నుండి వచ్చారో అక్కడ ఉంటుంది. ఇప్పుడు చదవండి దయచేసి, పెంతెకోస్తు. ఓకే, పెంతెకోస్తు పండుగ దయచేసి చూడండి, చదవండి. ఇప్పుడు అపోస్తల కార్యంలో దయచేసి చూడండి, తీసిన వాళ్ళు చదవండి. ఎక్కడి నుండి వచ్చారు? 2వ అధ్యాయం అండి. ఆ పండుగలో వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారని ఉంటుందండి. ఓకే, నేను చదువుతున్నానులే. ఆ కాలం ఆకాశ కింద ముందు 5వ వచనం నుండి, 2వ అధ్యాయం 5వ వచనం. ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు, ప్రతి జనములో నుండి అంటున్నాడు, యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభావంతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారట చూడండి. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు దేశంలో కురియనే దగ్గర లీబియా వాళ్ళు, రోమా నుండి పరవాసులకు వచ్చిన వాళ్ళు, యూదులు, యోతా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము. ఎన్ని దేశాల వాళ్ళు వచ్చారో చూడండి, చాలా ప్రాంతాల వాళ్ళు వచ్చారు. రావాలంతే, వాళ్ళు రూల్. ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడున్నా రావాలి, పెంతెకోస్తు పండుగ అప్పుడు రావాలి. ఇప్పుడే ఎందుకు భాషలు? పేతురు నిలబడి మీరు సిలువ వేశారు,
ఆ రోజున మీరందరూ చూశారు. ఆ రోజున మీ కళ్ళెదుటే వీధుల్లోంచి నడిపించబడ్డాడేనా? మీ కళ్ళెదుటే ఒకడు రాళ్ళేసి కొడతంటే గేలి చేశారు, అపహాస్యం చేశారు. మీరు సిలువ వేశారు. మీరు సిలువ వేసి చంపిన ఆయనను దేవుడు లేపి ఉన్నాడు, దానికి మేమే సాక్షులమో అని పేతురు నొక్కి చెబుతుంటే ఆ మాట వాళ్ళ హృదయంలో గుచ్చుకుంది అని ఉంది కదా వాక్యంలో. వారి హృదయంలో పొడవబడింది అని ఉంది, అవునా కదా? వారి హృదయంలో పొడవబడింది అంటే అర్థం ఏంటి? అయ్యో, ఆ రోజున మనం గేలు చేసాంరా, ఆయన అవమానపరిచాంరా, ఆయన అంతగా ఆయన బాధపడుతుంటే వీడు ఇతరులను బాగు చేశారు, తను బాగు చేసుకోలేడా, తను రక్షించుకోలేడా అని ఎంత అవమానకరంగా మాట్లాడరా, ఆయన్ను దేవుడు లేపాడా, మేమేం చేయాలా? ఏమన్నారా జనమంతా? మేమేం చేయాలయ్యా అంటే, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించ, యేసుక్రీస్తు నామమున నమ్మండి బాప్తిసం పొందండి అంటే ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 గన్ షాట్. ఒక్క దెబ్బకు ఎన్ని పెట్టలు? 3000 పెట్టలు పడిపోయాయి. ఎక్కడెక్కడ నుండి వచ్చారు వీళ్ళంతా? చుట్టుపక్కల దేశాల నుండి వచ్చారా, రాలేదా? పౌలు రోమా వెళ్ళకముందే సంఘం ఏర్పడిందా, ఏర్పడలేదా? పేతురు వెళ్ళాడు ఆ రోముకి. పేతురు వెళ్ళకముందే రోములో సంఘం ఉంది. ఈ రోజున బాప్తిసం పొందారే పెంతెకోస్తు రోజున, వాళ్ళు పండగ అయిపోయిన తర్వాత, పెంతెకోస్తు పండగ అయిపోగానే మళ్ళీ వాళ్ళ ప్రాంతం వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు పండక్కి? పర్ణశాలల పండగకి, 3వ పండగగానే వస్తారు. వెళ్ళిన వారు అక్కడికి వెళ్ళిపోయి మౌనంగా ఉంటారా? వీళ్ళు ఇక్కడే బాప్తిసం పొందగానే ఈ పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చెబుతారంటే, మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడుకోవటం మర్చిపోవద్దు, ప్రార్థన చేసుకోవటం మర్చిపోవద్దు, మేము అది ఇక్కడ చేస్తున్నాము, మీరు దాన్ని పాటించండి అని చెప్తే ఇంటింట ప్రార్థనలు మొదలుపెట్టారు. రోములో ఇండ్లలో ఉన్న సంఘాలు ఏర్పడాయి. హౌస్ చర్చెస్ ఎక్కువ ఉన్నాయి రోములో. రోమ్ మహాపట్టణం. రోములో అన్ని సంఘాలు ఏర్పడడానికి పెంతెకోస్తు నాడే పునాది పడింది. పెంతెకోస్తు రోజునే బీజం పడింది. అందుకు పండుగలు అంత ఇంపార్టెంట్. పండుగలలో ఏం జరుగుతూ ఉందంటే, దేవుడు ఒక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆ రోజున చనిపోయాడా, ఈ రోజున లేచాడనే దానికి ఒక సాక్ష్యము. ఎవరైతే భయపడి పారిపోయారో వాళ్ళనే బలపరిచి, వాళ్ళల్లో ఒకడు పేతురు నిలబెట్టి దేవుడు బలపరిచి వాడుకున్నాడా, ఆ రోజున ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో పడవబడ్డట్టు అయిపోయింది. ఆ మాటలే సంఘ స్థాపనకు నాంది అయ్యాయి. ఎంత సంఘాలు, ఎన్ని సంఘాలు! సంఘాలలో 3000 మంది, మళ్ళా ఒక్కసారి 3000 మంది ఒక్కసారి వెళ్ళారంటే 3000 ప్రాంతాలకు వెళ్ళినట్టేనా కదా? 3000 మంది వెళ్ళిపోయారంటే 3000 ప్రాంతాలు అంటే 3000 చర్చెస్ ఏర్పడ్డాయి ఒక్కసారి. ఒక్కసారి పెంతెకోస్తు రోజున 3000 చర్చెస్ ఏర్పడ్డాయి, ఏర్పడలేదా? ఎంతమంది ఉండాలి చర్చి కావాలంటే? ఒక్కలున్నా ఇద్దరున్నా, ఇంట్లో ఇద్దరు కూర్చుంటే చర్చే కాదా? చర్చే. ఇద్దరుంటే చర్చే, నలుగురుంటే ఇంకొద్ది పెద్ద చర్చి, 20 మంది ఉంటే ఇంకొద్ది పెద్దది, 100 మంది ఉంటే ఇంకొద్ది పెద్దది. ఇద్దరితోనే స్టార్ట్ అయింది చర్చీలు. 3000 చర్చీలు ఏర్పడ్డాయి ఆ రోజునే. చూడండి అయ్యా. పెంతెకోస్తు అంటే 6వ తేదీ. ఓకే, శైవన్ నెల 6వ తేదీకి వస్తుంది అది. ఓకే, లేవికాండం 23:16. తర్వాత చూడండి మళ్ళా పండుగలు కింద వస్తుంది. బోరల పండుగ చూడండి. ఇక్కడ పెంతెకోస్తు పండుగకి శైవన్ మాసం 3వ నెల, 4, 5, 6, 7వ నెలలో 7వ నెలలో వస్తున్నాయి మళ్ళా పండుగ. 7వ నెలలో గీత గీసి కిందకి పెట్టానండి. బోరల పండుగ. ఓకే, ప్రాయశ్చిత్త బలిదినం, పర్ణశాలల పండుగ. అంటే సంఘము పెంతెకోస్తుకి బోర్ల పండుగకి గ్యాప్ చాలా ఉందా లేదా? అంటే సంఘం అంతా రెడీ కావటానికి దేవుడు టైం ఇస్తా ఉన్నాడు. ఒకనొక రోజున బోర మోగుతుందా? బోర మోగగానే మనం అందరం వెళ్తాం. బోర ఎప్పుడైతే మోగుతుందో, బోర మోగటం ఆలస్యం, మనం అందరం వెళ్తాం. కాబట్టి మనం రెడీగా ఉండాలి, మన సంఘాలు రెడీగా ఉండాలి, మన ఇంటి వాళ్ళు రెడీగా ఉండాలి. మొత్తం రెడీ అయిపోయి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత అదే నెలలో, ఏతానీయం నెలలోనే, ఓకే, 10వ తారీఖున 1వ తారీఖు బోరల పండుగ, ఆ తర్వాత ప్రాయశ్చిత్త బలిదినం, ఆ
ఆ తర్వాత పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ రోజున కూడా ఇది కూడా కొన్ని రోజులు టెంట్లలో నడుస్తుంది. ఎప్పుడైతే మనము సంఘం అట్లా పిలుస్తాడా, పర్ణశాలలు దేనికి నిదర్శనం అంటే మనకు నివాసములు ఉన్నవి. అక్కడ దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనకు ప్రజలయ్యుందురు, ఆనందమే. ఆ దేవుని నివాసము మనతో ఉంది. ఈరోజు నేను కొన్ని మీకు ఫోటోలు పంపిస్తాను. ఇశ్రాయేలీలో కమ్యూనిటీ హౌసెస్ ఎట్లా ఉంటావో ఆ పిక్చర్లో ఉంటుంది, మీరు చూడండి. గ్రూప్లో వస్తుంది అది. ఓకే, జస్ట్ చూడండి. రైట్. కాబట్టి మనకు అక్కడ నివాసాలు ఉన్నాయి. అందుకోసం యేసుప్రభువారు 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడా అనలేదా? అంటే మనకు ఆయన ఏం రెడీ చేస్తున్నాడు? పర్ణశాలలు రెడీ చేస్తున్నాడు. బోరలు మోగుతాయా, వెళ్తామా? మనకి ఇల్లు ఇస్తాడు. అక్కడ ఎలాంటి ఇల్లు ఉంటుందో మనకు తెలియదు, కానీ వజ్ర వైడూర్యాలతో ఉంటుంది ఇల్లు. ఇక్కడ ఇల్లు సరిగా లేదని, అసలే లేదని ఒక్కొక్కసారి బాధపడతా ఉంటాము. కానీ అక్కడ మాత్రము మనకు మంచి ఇల్లు ఆయన రెడీ చేస్తున్నాడు. ఆయన మంచి ఇల్లు రెడీ చేస్తున్నాడు అక్కడ. ఆ బంగారపు వీధులే బంగారం అట. మనం ఇక్కడ బంగారపు గొలుసు కొనమని ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు మీరు, నాకు తెలియదు. ఆయనేం కొనడాయా? కొంతమంది ఉన్నాయే పాపం ఆ లోన్లలో పెట్టి అవి మళ్ళీ ఇడిపించుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది. అక్కడ నడిచేదానికే బంగారం వేస్తున్నాడు అంట. నడిచేదానికి ఏం వేస్తున్నాడు ఆయన? నడిచేదానికే బంగారం వేస్తున్నాడు ఆయన, నడిచేదానికి. మరి ఉండటానికి నడిచేదానికే బంగారం వేస్తే, ఉదాహరణకు ఇక్కడే గ్రీన్ కార్పెట్ వేసారనుకోండి, మంచాలకి ఏది వేస్తాం? ఇప్పుడు నడవడానికే గ్రీన్ కార్పెట్ వేస్తారు. రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్లు ఉన్నాయి, అవి వేస్తే పనుకోవటానికి ఎలాంటి వేస్తారు? కుషన్ టైప్ మంచాలు వేస్తారా వేయరా? లేకపోతే అలాంటి పనుకునే మంచాల మీద వేసుకుంటారా? అంటే అక్కడ నడవడానికే బంగారం వేస్తే ఇంక ఇల్లు రత్నాలు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయే, వజ్రాలు. అబ్బో, అవి కూడా వజ్రాల్లో కూడా ఏదో క్యారెట్లు అంట. ఒరిజినల్ క్యారెట్లు నాకు తెలియదు. బంగారంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18, 20 క్యారెట్లు ఉన్నాయి, కానీ వజ్రాల్లో మరి క్యారెట్ లేదు అంటారు. వాటిల్లో మేలిమైనటువంటి వజ్రాలతో ఆడ ఇల్లు కట్టేస్తాడు ఆయన మనకు. అవి పర్ణశాలలు దానికి నిదర్శనం. పర్ణశాలలు దేనికి నిదర్శనం అంటే మనకు ఉండే నివాసాలు ఉన్నవి. ఓకే, ఆ తర్వాత వచ్చిన 2 పండుగలు, తర్వాత ఈ 7 పండుగలే ఉన్నాయండి యూదులకు. తర్వాత వచ్చిన 2 పండుగలు, అదిగో ప్రతిష్ఠిత పండుగ ఉంది, కిస్లేవు మాసం 9వ నెలలో. ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో వస్తుంది, పాత నిబంధన కొత్త నిబంధన మధ్య కాలంలో వస్తుంది. ఆ తర్వాత పూరిం పండగ, అది ఎస్తేర్ టైంలో వస్తుంది. ఇవి పండుగలండి. ఇంతవరకు అది పండుగల గురించి. ఎనీవే, రైట్. ఓకే, పండుగల గురించి ఇచ్చిన తర్వాత దేవుడు అంటాడు, మీరు జయించటానికి మిద్యానీయులను వాళ్ళందరినీ జయించండి, మీరు ప్రయాణమై ముందుకు సాగండి, దేశం మీకు ఇస్తున్నాను, మీరు స్వాధీనపరచుకోనండి అని చెప్పేసి ఆయన ఇశ్రాయేలీలకు ఆ మోషే ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. సంఖ్యాకాండంలో చివరలో ఆ మాటలు చూస్తాం. ఓకే, రైట్. ఏతాములో నుండి బయలుదేరారు వాళ్ళు. ఆ తిరిగి వాళ్ళు ప్రయాణం ఎట్లా సాగిందో అనేటువంటిది దానికి ముందు కొన్ని అధ్యాయాలలో మనం చూస్తే 30 అధ్యాయము, 31 అధ్యాయము, అక్కడ కొంత భాగం వాళ్ళు వశపరుచుకుంటారు. ఆ వశపరుచుకున్న భాగాన్ని రూబేనీయులకు, గాదీయులకు, మనష్షేలో సగం గోత్రానికి వారికి పంచుతారండి. 32వ అధ్యాయంలో ఉంది అది. వారికి పంచుతారు, ఆ 2.5 గోత్రాలకు పంచుతారు. ఆ తర్వాత మనం ఎట్లా వచ్చామో, ఎక్కడి నుండి బయలుదేరాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటిది 33వ అధ్యాయంలో మొత్తం అంత రివ్యూ. 33వ అధ్యాయం అంతా పునర్విమర్శ చేసుకోవటం, అంతా ఒకసారి వెనక్కి తిరిగి చూడటం. 34, 35, 36 అధ్యాయాలలో, ఆ చివరి అధ్యాయాలలో చూడండి. 34వ అధ్యాయంలో దేశం ఎట్లా విభజించాలి, లేవీలకు ఎక్కడెక్కడ ఇవ్వాలి, వాటన్నిటి గురించి కొన్ని వివరాలు ఇస్తారు. అక్కడ
ఆశ్రయపురాలు ఎన్ని ఉండాలి వాటన్నిటి గురించి కూడా చెప్తాడు. జాగ్రత్తగా ఆశ్రయపురాలు కూడా ఇవ్వండి అని కొన్ని సలహాలు ఇస్తాడు. దేశం ఇవ్వబోతున్నాడు అనమాట ఇప్పుడు దేవుడు. అందుకోసం వీటన్నిటి గురించి చెప్పేది. కుమార్తెలు కుమారులు వారికి వారసత్వం ఎట్లా అనేటువంటిది 36వ అధ్యాయంలో అన్ని వివరాలు చెప్తాడు. ఓకే, అంటే పంచటం గురించి చెప్తున్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇవ్వటం ఖాయం, ఇవ్వటం ఖాయమైపోయింది, మీకు ఇవ్వబోతున్నాను, మీరు పంచినప్పుడు అక్కడ ఇదిగో ఈ ఆశ్రయపురాలు ఉండాలి, ఇట్లా పంచాలి అనే వివరాలన్నీ చెప్తా ఉన్నాడు. అది సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలో వెళ్ళబోయే ముందు ఆ మోషే వీడుకోలు ప్రసంగం అంటారు దాన్ని. మోసే వీడుకోలు ప్రసంగం అంటే మొత్తానికి అబ్బాయి మొత్తం ఒక్కొక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు వాగ్దానం దేశం పొందుకోబోతున్నారు, మీకు దేవుడు ఇస్తాడు, కాబట్టి మీరు ఇట్లా ఉండాలా, ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, రాజులను ఏర్పాటు చేసుకోవడం, ప్రవక్తల విషయంలో ఎట్లా, మీరు న్యాయాధిపతుల విషయంలో కానీ అన్ని వివరాలు తెలియజేస్తాడు. వచ్చే వారం అది చూద్దాం. ఓకే, ఇంత క్లారిటీ వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగమ్మా, చెప్పమ్మా. ఏమన్నా మరి మిరియామే ఎంకరేజ్ చేసిందేమో ఫస్ట్. తెలీదు మనకు, మిరియామే ఎంకరేజ్ చేసి ఉందేమో మరి, అందుకే దేవుడు అందుకనే గబక్కన ఆమెకే కుష్టు కనపడేటట్టు చేశాడు. అది చూసినటువంటి అహరోను వెంటనే అలర్ట్ అయ్యాడు. అహరోను అయ్యో ప్రభువా క్షమించయ్యా అన్నాడు. ఓకే, అందుకోసమని మరి మనకు తెలియదు అది. ఒకవేళ ఏమైనా ఆమెనే ఎంకరేజ్, సామాన్యంగా ఏ విషయంలో వాళ్ళకి ఆయన మీద సనుక్కుంది అక్కడే ఉంది కదా, కూషు దేశపు స్త్రీని బట్టి కదా, సిపోరా విషయంలో కదా. సామాన్యంగా ఆడోళ్ళకి పడదంటారు కదా. ఆడబిడ్డ, ఆమెమో భార్య. ఆడబిడ్డకి సామాన్యంగా మనకు తెలియదు, దయచేసి నన్ను ఏమనుకోవద్దు. ఓకే, మిరియాము ఆడబిడ్డ, ఆమెమో మోషే భార్య, వదిన కాదు మరదలు, అంటే చిన్నోడే, మోషే చిన్నోడే కాబట్టి మిరియాము కంటే చిన్నోడు. మరి ఏమైనా వాళ్ళకేమైనా ఏంది గ్రేటా మరి అనుకున్నారా? తెలియదు, నాకు తెలియదు. దేవుడు ఎందుకో ఆమెకే ఇచ్చాడు. ఏమైనా మనకి ఆ దేవుడు అక్కడికి పోతే మనకు తెలుస్తుంది. ఓకే ఓకే రైట్, క్లోజ్ చేసుకుందామా? ప్రభా మీకు వందనాలయ్యా, మీరు మీ దాసులతో ఉన్నారయ్యా. అవసరమైనప్పుడు అకస్మాత్తుగా అక్కడ నిలబడతారు తండ్రి. మీరు ఎవరిని పిలుస్తారో వారిని నిలబెడతారు నాయన. మీకు వందనాలయ్యా. అవిధేయత వల్ల ఒక్కొక్కసారి చాలా నష్టాలు ఉన్నవని, అవిశ్వాసం వల్ల చాలా నష్టాలు ఉన్నవని, తొందరపాటు వల్ల చాలా నష్టాలు ఉన్నవని, తిరుగుబాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నవని ఈ యొక్క సంఖ్యాకాండంలో మాకెన్నో పాఠాలు నేర్పారు తండ్రి. మీకు వందనాలు. మేమందరము చివరి శ్వాస విడిచేంత వరకు నమ్మకంగా ఉండే కృప మా అందరికి ఇవ్వమని, తోడుగుండమని, ఈ వారమంతా కాపాడమని యేసయ్య నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.